సో రైట్ నేను నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దామని కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ మన జర్నల్ లెడ్జర్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం. అలాగే వాటి మీద ఒక ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 కూడా ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాం. సో నౌ వి ఆర్ గోయింగ్ ఇంటూ ఇలిస్ట్రేషన్ నెంబర్ 2. ఇలిస్ట్రేషన్ నెంబర్ 2 క్వశ్చన్ చదువుతాను, తర్వాత మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో అందరూ కూడా మెటీరియల్ దగ్గర పెట్టుకోండి. మెటీరియల్ సాల్వ్ చేసేటప్పుడు మెటీరియల్ దగ్గర ఉండాలి. సో నేను చెప్పేది జాగ్రత్తగా వింటూ సాల్వ్ చేయాలి, ఎందుకంటే మనం ఈ సమ్స్ చాలా పెద్ద లెంతీగా ఉంటాయి. సమ్స్ సాల్వ్ చేసేటప్పుడు సో మనం ప్రతిసారి క్వశ్చన్ ని ఫ్రంట్ బ్యాక్ మార్చుకుంటూ ప్రాసెస్ ఉండకూడదు. సో కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలి, సో మెటీరియల్ దగ్గర పెట్టుకుని ఫస్ట్ 1 టైం చదువుతున్నప్పుడు ఒక ఐడియా ఉండాలి, తర్వాత నుంచి మెటీరియల్ చూస్తూ మనం సమ్ ని సాల్వ్ చేయాలి. రైట్ నా. సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 2, Acme Manufacturing Company Limited opens the costing records with the balances as on 1st July 2020 as follows. So 1st July 2020 కి కాస్ట్ రికార్డ్స్ ఉన్న డేటా ఇచ్చాను. మెటీరియల్ కంట్రోల్, దట్ మీన్స్ స్టోర్స్, WIP, ఫినిషింగ్ గుడ్స్, ప్రొడక్షన్ ఓవర్హెడ్స్, డెబిట్ బ్యాలెన్స్, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్, క్రెడిట్ బ్యాలెన్స్, సెల్లింగ్ ఓవర్హెడ్స్, క్రెడిట్ డెబిట్ బ్యాలెన్స్, అలాగే కాస్ట్ లెడ్జర్. రైట్. సో ఫస్ట్ దీని అబ్జర్వేషన్ ప్రకారం మనం దీని నుంచి అర్థం చేసుకోగలిగే విషయం ఏంటన్నా, రమ్య సార్, ఈ పాయింట్స్ నుంచి మనం అర్థం చేసుకోగలిగే విషయం ఏంటి? సో దీనిలో అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్, సెల్లింగ్ ఓవర్హెడ్స్ కూడా అండర్ ఆర్ ఓవర్ అబ్జర్ప్షన్స్ ఉన్నాయి. ఎస్ సార్. అంతే కదా? ఎస్ సార్. రైట్. రిమైనింగ్ రెగ్యులర్ గా ఉన్నాయి. అలాగే ఇంకా నీకు దీనిలో ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఏవే బ్యాలెన్స్ ఉన్నాయి, మెటీరియల్ స్టాక్ బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి మెటీరియల్ లేబర్ వాలెట్ ఉన్నాయి, మెటీరియల్, WIP, ఫినిషింగ్ గుడ్స్ 3 స్టాక్స్ ఉన్నాయి, బ్యాలెన్స్ ఉన్నాయి. అది కాకుండా వాలెట్స్ 3 ఉన్నాయి. వీటన్నిటిని కూడా సెల్ఫ్ బ్యాలెన్స్ చేయడానికి కాస్ట్ లెడ్జర్ బ్యాలెన్స్ కూడా ఉంది. ఓకేనా? రైట్. ఎస్ సార్. ద ఫాలోయింగ్ ఆర్ ద ట్రాన్సాక్షన్ చూసాక డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ అనేది నాకు చెప్పగలను. ఓకేనా? ట్రాన్సాక్షన్స్ లో మెటీరియల్ పర్చేజ్, జాబ్స్, material to the works maintenance, material to administrative office, materials to stores department, sales department, wages direct, indirect, transportation for indirect material, production overheads incurred, absorbed production overheads, administrative overheads incurred, administrative overheads allocated to production, administrative overheads allocated to sales, selling and distribution overheads incurred, selling and distribution overheads absorbed, finished goods produced, finished goods sold, sales. This is another data. So make up the various accounts as you envisage in the cost ledger and prepare a trial balance as on 30th September. So man 30th September ki trial balance adi prepare cheyamani adugutunnana. So ఇది డైరెక్ట్ మెథడ్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్ అమ్మా. సో మనం స్టార్ట్ చేసింది జూలై 1st లో. సో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ క్వార్టర్ 3 months. ఎస్ సార్. ఇది డైరెక్ట్ మెథడ్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్? డైరెక్ట్ మెథడ్ సార్. డైరెక్ట్ మెథడ్ ఎలా చెప్పగలం? ప్రాఫిట్స్ గురించి ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్, ఓన్లీ కాస్ట్ రికార్డ్ చేస్తున్నారు సార్. రాంగ్. ట్రాన్సాక్షన్స్ సేల్స్ ఉంది, సేల్స్ ఉందంటే కాస్ట్ తెలుసు, సేల్స్ తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా ప్రాఫిట్ వస్తుంది. ఎస్ సార్. సేల్స్ దాకా రికార్డ్ చేసేది ఏ మెథడ్? ఇండైరెక్ట్ మెథడ్. ఇండైరెక్ట్ మెథడ్. ఓకేనా? ఎస్ సార్. సో నీకు ఆ లెడ్జెస్ లో బ్యాలెన్స్ లో మిగలవు కదా. ఆ లెడ్జెస్ అన్ని ఏమవుతాయి చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఉంది, లెడ్జర్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? కాస్టింగ్ P&L సార్. కాస్ట్ ఆఫ్ సేల్స్ ఉంది, లెడ్జర్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? సేల్స్ సార్. కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? కాస్టింగ్ P&L. ఎస్ సార్. ఆ కాస్టింగ్ P&L లో వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? కాస్టింగ్ P&L అకౌంట్ లో సేల్స్ రాస్తాము, కాస్ట్ ఆఫ్ సేల్స్ రాస్తాము, డిఫరెన్స్ ఇస్ నోన్ యాజ్ ప్రాఫిట్ ఆర్ లాస్. It will be transferred to కాస్ట్ లెడ్జర్. ఎస్ సార్. కదా. ప్రాఫిట్ ఆర్ లాస్ క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక్కడ మనకి అవి ఉండవు కాబట్టి ఏం చేస్తాం, కాస్ట్ లెడ్జర్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం కదా. ఎస్ సార్. రైట్. అంటే దాని అర్థం ఎప్పుడు కూడా నీకు సేల్స్, కాస్టింగ్ P&L, బ్యాలెన్స్ కనబడవు. అవి ఉంటే నార్మల్ అకౌంట్స్ కదా అవన్నీ. అవి ఉంటే దాని యొక్క నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అల్టిమేట్ గా ఎక్కడికి వెళ్తుంది? కాస్ట్ లెడ్జర్ కి వెళ్ళిపోతుంది. సో కాబట్టి సో నీకు ఇది ఏ మెథడ్ అంటే సేల్స్ డేటా ఉంటే ఇట్ ఈస్ ఏ డైరెక్ట్ మెథడ్. ఓకేనా? ఎస్ సార్. రైట్. సో క్వశ్చన్ సాల్వ్ చేద్దాను. సో క్వశ్చన్ మనం ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2.
సో అందరూ కూడా మెటీరియల్ దగ్గర పెట్టుకున్నాను. సో మెటీరియల్ కూడా దగ్గర పెట్టుకుని సో మెటీరియల్ చదువుతూ మెటీరియల్ లో ఉన్న క్వశ్చన్ లో ప్రతి పాయింట్ చదువుతూ సాల్వ్ చేయాలి. ఏమో ఓకేనా నాన్న? రమేష్ సాల్వ్ చేద్దామా? ఎస్ సార్. ఫస్ట్ ఏ లెడ్జర్స్ ఓపెన్ చేయాలి, ఏంటి ప్రాసెస్ ఎలా చెప్పాను నీకు గుర్తుందా? ఎస్ సార్. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఓకే ఉన్న అకౌంట్స్ ఓపెన్ చేస్తాం సార్. ఓకే నెక్స్ట్ ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ ని పోస్ట్ చేస్తాం సార్. ఓకే దాని నుంచి ఏమన్నా అడిషనల్ ఎంట్రీస్ మిస్ అయ్యి ఉంటే ఆ ట్రాన్సాక్షన్స్ ని రికార్డ్ చేస్తాం సార్. ఓకే నెక్స్ట్ బ్యాలెన్స్ చేస్తాం సార్ అకౌంట్స్ అన్ని. బ్యాలెన్స్ చేసి తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం సార్. రైట్ అండ్ వెరీ గుడ్. సో సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతాను. సో ఇక్కడ ఉన్న డేటా ప్రకారం మొత్తం ఎన్ని లెడ్జర్స్ ఓపెన్ చేయాలి ఫస్ట్ ఓపెనింగ్ లో? 7 సార్. 6 లెడ్జర్స్ 7 లెడ్జర్స్ ఉన్నాయి. 3 + 3 + 7 ఉన్నాయి. 7 లెడ్జర్స్ ఉన్నాయి. సో 7 లెడ్జర్స్ ఓపెన్ చేయండి అని అందరూ కూడా నాతో పాటు సాల్వ్ చేయాలి. మీ ఓన్ గా సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తేనే ఈ సమస్యని మనం చేయగలం. లేకపోతే చాలా కష్టం అన్నమాట. ఎస్ సార్. సో ప్రతి లెడ్జర్ ఓపెన్ చేయండి, సాల్వ్ చేయండి. So first one is stores or material. Next ledger. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. Work in progress ledger control account. Balance is కూడా చెప్పిన. 1,24,000 సార్. 1,24,000. Okay. 62,500 సార్. Okay. Next ledger. ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. 'Okay, finished goods ledger control account. Then opening balance. 1,24,000 సార్. Okay. Next. ప్రొడక్షన్ ఆర్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్స్. Production overhead control account. దీని యొక్క బ్యాలెన్స్ ఇచ్చాడా డెబిట్ సైడ్ ఇచ్చాడా? ఎస్ సార్. డెబిట్ బ్యాలెన్స్ సార్ 8,400. Under absorption 8,400. ఓకేనా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ వన్. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ సార్. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ కంట్రోల్ అకౌంట్. ఏ బ్యాలెన్స్ ఇచ్చాను? క్రెడిట్ బ్యాలెన్స్ సార్. ఓకే. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత? 12,000 సార్. 12,000. రైట్. నెక్స్ట్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్. Selling and distribution overheads control account. డెబిట్ బ్యాలెన్స్ సార్. Okay. 6,250. Okay. అంతేనా? కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ ఉంది ఇది సార్. కాకుండా కాస్ట్ లెడ్జర్. కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. ఇది ఏ బ్యాలెన్స్ ఉందన్న? క్రెడిట్ బ్యాలెన్స్ సార్. ఓకే. ఎంత ఉందన్న? 3,13,150 సార్. $3,13,150.
ఓకేనా? Yes, sir. రైట్ నా. సో తర్వాత Transactions. సో ట్రాన్సాక్షన్స్ కి వెళ్దాం. సో ట్రాన్సాక్షన్స్ ఒక్కొక్కటి చదువుతూ నాకు దాని యొక్క ఎంట్రీస్ చెప్పడానికి ట్రై చేయను. Yes, sir. రైట్ నా. Materials purchase, sir. మెటీరియల్ పర్చేస్ చేస్తే ఎంట్రీ. Cost ledger control account debit. Sorry, sir. Stores ledger control account debit to cost ledger control account, sir. ఎంత రాని అమౌంట్? 4,80,100, sir. 80,100, sir. ఓకే రైట్. నెక్స్ట్ Materials post చేయాలి? issued to the అయిపోలేదు. డబుల్ ఎంట్రీ పోస్ట్ చేద్దా? డబుల్ ఎంట్రీ పోస్ట్ చేయాలి కదా? Yes, sir. మరి ఐ Stores స్టోర్స్ లెడ్జర్ ledger కంట్రోల్ అకౌంట్ control అమౌంట్ account. ఎంత? 4,80,100, sir. రైట్. నెక్స్ట్ Materials issued to jobs. మెటీరియల్ ఇష్యూ టు జాబ్స్. దాని అర్థం అంటే ప్రొడక్షన్ కోసం పంపించాం సార్ మెటీరియల్. ఎంట్రీ. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. దీనిలో స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. ప్రొడక్షన్ కోసం ఎంత పంపించాం జాబ్స్ కి? 4,77,400, సార్. నాతో పాటు చేస్తున్నావు కదా నాన్న? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఇక్కడ బై వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ ఎంత? 4,77,400. రైట్. నెక్స్ట్ మెటీరియల్స్ టు వర్క్స్ మెయింటెనెన్స్. వర్క్స్ మెయింటెనెన్స్ అంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ సార్. రైట్. వెరీ గుడ్. అంటే అది వచ్చిన మెటీరియల్ ఏ మెటీరియల్ కాదు, అది స్టోర్స్ డైరెక్ట్ కాదు, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ మెటీరియల్ కాదు సార్. సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలంటే అమౌంట్ 41,200, సార్. సో ఇంకో లెడ్జర్ ఎక్కడ రాయాలి నేను? ఫ్యాక్టరీ ప్రొడక్షన్ ఓవర్ హెడ్. ఫ్యాక్టరీ నాట్ అన్ని. సో దీనిలో 2 స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ నుంచి రాస్తున్నాను 41,200. సార్. నెక్స్ట్ ఎంట్రీ మెటీరియల్స్ టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ సార్. అంటే అర్థం స్టేషనరీ కూడా చివరిగా స్టోర్ లోనే పెడుతున్నాడు. ఓకేనా? ఎస్ సార్. అప్పుడు దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడ పంపించాలి? స్టోర్స్ లెడ్జర్ నుంచి అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ కి పంపించాలి. పంపించాలి. ఎంత? 3,400, సార్. 3,400. సో అడ్మినిస్ట్రేటివ్ వాలెట్స్ లో డెబిట్ సైడ్ టు స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ 3,400. ఓకేనా? అడ్మినిస్ట్రేటివ్ వాలెట్స్ రాసేసాను. రైట్. నెక్స్ట్ మెటీరియల్స్ టు సేల్స్ డిపార్ట్మెంట్ సార్. సేల్స్. ఓకే. సేల్స్ కి వెళ్తే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ అకౌంట్ డెబిట్ టు ఎంత? స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ ఎంత? 7,200, సార్. 7,200. ఓకే. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో డెబిట్ సైడ్. ఓకేనా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ డైరెక్ట్ వేజెస్ సార్. డైరెక్ట్ వేజెస్, ఇండైరెక్ట్ వేజెస్ ఏదైనా సరే ఎంట్రీ ఏంటి? వేజెస్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ సార్. ఓకేనా? సో టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. సో రెండు కలిపేద్దాం బ్రాకెట్ లో. సో డైరెక్ట్ ఎంత, ఇండైరెక్ట్ ఎంత? డైరెక్ట్ 1,49,300, సార్. 1,49,300, సార్. ఓకే. ప్లస్ ఇండైరెక్ట్ 65,000, సార్. ఓకే. టోటల్ 2,14,300, సార్. 2,14,300. రైట్. దీని డబుల్ ఎంట్రీ కూడా ఎక్కడ రాయాలి? సిఎల్సి లో రాయాలి. ఎస్ సార్. వేజెస్ కంట్రోల్ అకౌంట్ 2,14,300. 14,300. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ట్రాన్స్పోర్టేషన్ ఫర్ ఇండైరెక్ట్ మెటీరియల్స్ సార్. ట్రాన్స్పోర్టేషన్ ఫర్ ఇండైరెక్ట్ మెటీరియల్. అంతే కదా? ఎస్ సార్. ట్రాన్స్పోర్టేషన్ ఫర్ ఇండైరెక్ట్ మెటీరియల్ అంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఫర్ ఇండైరెక్ట్ మెటీరియల్ అంటే మెటీరియల్ ని ప్లేస్ టు ప్లేస్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. లైక్ స్టోర్ వేరే ప్లేస్ లో ఉంటది, ఫ్యాక్టరీ వేరే ప్లేస్ లో ఉంటది. సో ఆ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అయింది. సో జనరల్ గా అలాంటి ఎక్స్పెండిచర్ ఏమంటాం? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. ఓవర్ హెడ్ అంట. ఓకేనా? సో ఓవర్ హెడ్ ఇంకర్డ్ అనమాట. అర్థం ఏంటి? ఓవర్ హెడ్ ఇంకర్డ్. ఎస్ సార్. ఓవర్ హెడ్ ఇంకర్డ్ అయితే ఎంట్రీ ఓవర్ హెడ్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ సిఎల్సి. ఎంత? సిఎల్సి 8,400, సార్.
ఓకేనా? ట్రాన్స్పోర్టేషన్ ఫర్ ఇండైరెక్ట్ మెటీరియల్ మీనింగ్ అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్. దీని ఎంట్రీ బై ప్రొడక్షన్ ఓవర్ హెడ్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ ఎంత రాను 8,400 సార్. 8,000 ఓవర్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్. ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఇన్కర్. సో ట్రాన్స్పోర్టేషన్ కాకుండా అదర్ ఎక్స్పెండిచర్స్ ఇంకా అయ్యాయని చెప్తున్నారు. ఓకేనా? ఎస్ సార్. అప్పుడు ఏం చేస్తాం? టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ సేమ్ టు సేమ్. రైట్. ఎంత రాను 2,42,250 సార్. 2,42,250. 250. ఓకేనా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఇదే డబుల్ ఎంట్రీ ఎక్కడ రాయాలి మళ్ళీ? కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ లో బై ప్రొడక్షన్ ఓవర్ హెడ్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ 2,42,250 సార్. రైట్. నెక్స్ట్ వన్ అబ్జార్బ్డ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ సార్. అబ్జార్ప్షన్ అంటే అబ్జార్ప్షన్ అంటే ప్రొడక్షన్ వర్క్ ని చార్జ్ చేయడం. ఎవరికి? ప్రోగ్రెస్ కి చార్జ్ డబ్ల్యూఐపి. చేస్తాం. అంటే ఇక్కడి నుంచి ఎక్కడ పంపించాలి? డబ్ల్యూఐపి. ఎస్ సార్. ఎంత చార్జ్ చేశారు అబ్జార్ప్షన్ ప్రొసీజర్ లో? 3,59,100 సార్. ఓకేనా? ఎస్ సార్. డబ్ల్యూఐపి లో డెబిట్ సైడ్ టు ప్రొడక్షన్ ఓవర్ హెడ్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ 3,59,100. 3,59,100. ఓకే. రైట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ ఇన్కర్డ్ సార్. అడ్మినిస్ట్రేటివ్ అవర్స్ ఇంకర్డ్. ఓకే. ఎస్ సార్. టు సిఎల్సి. సిఎల్సి ఎంత అన్న? 24,000 సార్. 74,000. ఎస్ సార్. రైట్. దాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి మళ్ళీ? సిఎల్సి అకౌంట్ లో బై అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ ఓకే. ఎంత? 74,000 సార్. అయిపోయింది. రైట్. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ అలొకేటెడ్ టు ప్రొడక్షన్. అలొకేటెడ్ టు ప్రొడక్షన్ అంటే ఏం చేయాలి జనరల్ గా? జనరల్ గా అడ్మినిస్ట్రేటివ్ అవర్స్ చార్జ్ టు ఫినిష్డ్ గుడ్స్. సార్. అవునా కదా? కానీ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ అవర్స్ కి 2 పాయింట్స్ ఉన్నాయి, ఒకటి కాదు. అడ్మినిస్ట్రేటివ్ అవర్స్ అలొకేటెడ్ టు ప్రొడక్షన్, అలొకేటెడ్ టు సేల్స్ డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు నేను ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ అవర్స్ అనే దాన్ని విడిగా యాడ్ చేస్తానా? నో సార్. సపరేట్ చేసి ఎక్కడ పంపించేస్తాను దాన్ని? చేస్తాం సార్. ఖర్చు అయిన అమౌంట్ ని అపోర్ట్మెంట్ చేస్తాను అన్నమాట. ఎవరెవరికి? ప్రొడక్షన్ కి సేల్స్ ప్రొడక్షన్ అంటే డబ్ల్యూఐపి. ఓకేనా? ఎస్ సార్. ప్రొడక్షన్ అంటే ఏంటి? ప్రొడక్షన్ యాక్టివిటీ అంటే ఏంటి? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ సార్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో కాస్ట్ కింద యాడ్ చేస్తాను. ఎస్ సార్. లైక్ ఫ్యాక్టరీ అవర్స్ ఎలా అయితే అబ్జర్వ్ చేస్తామో అలాగే అడ్మినిస్ట్రేటివ్ అవర్స్ కూడా అబ్జర్వ్ చేస్తాం. ఎంతనా? 52,900 సార్. 52,900. ఓకే. 52,900. అలాగే ఇంకోటి చెప్పాడు, ఇంకో కొంత పర్సన్ ఎక్కడ తీసుకెళ్ళాడంట? కాస్ట్ ఆఫ్ సేల్స్. సేల్స్ అంటే కాస్ట్ ఆఫ్ సేల్స్. ఎంతనా? 14,800 సార్. ఓకేనా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఈ రెండింటిని ఎక్కడెక్కడ పోస్ట్ చేయాలి? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ ఎంతనా? 52,900 సార్. రైట్. అలాగే కొత్త అకౌంట్ ఏంటది? కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్. లెడ్జర్ లేదు కదా, ఓపెన్ చేయనా? ఎస్ సార్. కాస్ట్ ఆఫ్ సేల్స్ టు అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ అకౌంట్ ఎంతనా? 14,800 సార్. ఓవర్. నెక్స్ట్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ ఇన్కర్డ్. ఎంతనా? 64,200 సార్. 64,200. 200. సో దీన్ని తీసుకెళ్ళి సిఎల్సి లో మళ్ళీ రాయాలి కదా? ఎస్ సార్. బై సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ 64,200. రైట్. నెక్స్ట్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ అబ్జార్బ్ సార్. అబ్జార్బ్ అంటే ఎవరికి అబ్జార్బ్ చేస్తాను? కాస్ట్ ఆఫ్ సేల్స్. కాస్ట్ ఆఫ్ సేల్స్ ఎంతనా? 82,000 సార్. 82,000. సో కాస్ట్ ఆఫ్ సేల్స్ లో డెబిట్ సైడ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ 82,000. ఓకేనా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఫినిష్డ్ గుడ్స్ ప్రొడ్యూస్డ్. ఫినిష్డ్ గుడ్స్ ప్రొడ్యూస్డ్ అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఫినిష్డ్ గుడ్స్ లెడ్జర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. వెరీ గుడ్. బై ఫినిష్డ్ గుడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ ఎంతనా?
9,58,400, sir. సో ఫినిష్ గూడ్స్ లో డెబిట్ సైడ్ 2 WIP. WIP. 9,58,400. ఓవర్. రైట్, నెక్స్ట్. Finished goods sold. సోల్డ్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? Finished goods ledger control నుంచి cost of sales, sir. అంతేనా? 9,77,300. కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆల్రెడీ ఉంది కదా. Already ఉంది, sir. ఫినిష్ గూడ్స్ లెడ్జర్ అంతేనా? 9,77,300, sir. ఓకే, ఎంట్రీ కంప్లీట్. నెక్స్ట్. Sales. కొత్త లెడ్జర్. Yes, sir. సేల్స్ ఎర్న్డ్ ఎంత? ఎంట్రీ ఏంటి? Cost ledger control account debit to sales account, sir. ఓకే, ఎంత అమౌంట్? 14,43,000. సో కాస్ట్ లెడ్జర్ లో డెబిట్ సైడ్ వస్తుంది, ఇన్కమ్ కాబట్టి. Sir. సేల్స్ 14,43,000. ఓవర్. రైట్, నెక్స్ట్. అయిపోయినాయి ట్రాన్సాక్షన్స్ అన్ని? Yes, sir. ట్రాన్సాక్షన్స్ అయిపోయాక మన ప్రొసీజర్ ఏంటి? అడిషనల్ ఎంట్రీస్ ఏమన్నా ఇవన్నీ పోస్ట్ చేయాలేమో చూడాలి, సార్. చెక్ చేసుకోవాలి, ట్రై చేద్దాం. ఫస్ట్ ఏ లెడ్జర్ తో స్టార్ట్ చేయాలి? స్టోర్స్ లెడ్జర్. స్టోర్స్ ఓపెనింగ్ ఉంది, పర్చేజ్ ఉంది, అవునా కదా? ఎస్ సార్. పర్చేజ్ నుంచి ఫ్యాక్టరీ ఓవర్హెడ్ కొంత, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్, సెల్లింగ్ ఓవర్హెడ్స్ అంటే ఇండైరెక్ట్ మెటీరియల్ ఏ ఓవర్హెడ్ ఆ ఓవర్హెడ్ అకౌంట్ ట్రాన్స్ఫర్. ఎస్ సార్. WIP కి వెళ్ళిందంటే అర్థం ప్రొడక్షన్ కి వెళ్ళింది. డైరెక్ట్ మెటీరియల్ కూడా ఇష్యూ అయిపోయింది. ఇంకా స్టోర్స్ లో మిగిలేదు ఏంటి? క్లోజింగ్ స్టాక్, సార్. క్లోజింగ్ స్టాక్. సో బ్యాలెన్స్ క్యారీ డౌన్ చెక్ చేయాలి ఎంత వస్తుంది. $74,900, sir. 74,900 కదా? Yes, sir. రైట్, అయిపోయింది. స్టోర్స్ తర్వాత లెడ్జర్ ఏంటి? వేజెస్, సార్. వేజెస్. సో వేజెస్ లో ఇంకర్డ్ ఉంది. ఎస్ సార్. ఇంకర్డ్ లో డైరెక్ట్ ఉంది, ఇండైరెక్ట్ ఉంది. ఇండైరెక్ట్ ఉంది, సార్. ఇండైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ వెళ్ళాలి. సో ఎంత ఇండైరెక్ట్? 65,000, సార్. డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాలి? వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఎంత? 1,49,300, సార్. రెండింటిని మనం ట్రాన్స్ఫర్ చేయాలి. WIP అండ్ ప్రొడక్షన్ ఓవర్హెడ్. ప్రొడక్షన్ ఓవర్ హెడ్. ప్రొడక్షన్ ఓవర్హెడ్ లో 2 వేజెస్ కంట్రోల్ అకౌంట్ ఎంత? 65. ఎస్ సార్. 65,000. 65,000. WIP లో 2 వేజెస్ కంట్రోల్ అకౌంట్ ఎంత? 1,49,300, సార్. 149,300. అమ్మ అర్థమైంది ఇది? ఎస్ సార్. సో దీంతో మనకి వేజెస్ లెడ్జర్ ఏమైంది? క్లోజ్ అయిపోయింది, సార్. క్లోజ్డ్. నెక్స్ట్ వేజెస్ తర్వాత ప్రొడక్షన్ ఓవర్ హెడ్, సార్. ప్రొడక్షన్ ఓవర్హెడ్స్. ప్రొడక్షన్ ఓవర్హెడ్స్ చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి? ఇండైరెక్ట్ మెటీరియల్ వచ్చిందా, ఇండైరెక్ట్ లేబర్ వచ్చిందా లేదా? వచ్చింది, సార్. అది కాకుండా వాడు ఏమైనా ఎక్స్పెన్సెస్ ఇక్కడ అయితే CLC. ఎస్ సార్. సో మొత్తం అంతా అయిపోయింది. ప్రొడక్షన్ పంపించాడా? ఎస్. అబ్జార్బ్ కూడా చేస్తారు. సో ఓపెనింగ్ ఉంది, అబ్జార్బ్స్ ఉంది, చార్జ్ ఉంది, అన్ని అయిపోతే ఇంకా మిగిలేదేంటి? బ్యాలెన్స్, సార్. బ్యాలెన్స్. దాన్ని ఏమంటాం? అండర్ ఆర్ ఓవర్ అబ్జార్బ్స్. ఓవర్ అబ్జార్ప్షన్. బ్యాలెన్స్ ఉందో చెక్ చేయను. డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది కదా? ఎస్ సార్. క్రెడిట్ సైడ్ తక్కువ ఉంది, సార్. రాయాలి 6,150, ఎంతనా? 6,150, సార్. 6,150 150. డెబిట్ బ్యాలెన్స్. ఓకేనా? ఎస్ సార్. అది కంప్లీట్. నెక్స్ట్ లెడ్జర్ ఏంటి? Work మెటీరియల్ in లేబర్ progress. ఓవర్హెడ్ అయిపోయింది. నెక్స్ట్ లెడ్జర్ ఏంటి? వర్క్ ఇన్ ప్రోగ్రెస్, సార్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్. చెక్ చేయండి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉందా లేదా. సో దానిలో ఏం చెక్ చేయాలి? డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్, ఓవర్ హెడ్స్ అన్ని వచ్చినాయా లేదా అన్ని వచ్చినాయి. చూడాలి, సార్. ఓవర్హెడ్స్ లో అడిషనల్ గా అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ కూడా వచ్చింది. ఎందుకంటే ఇదే మెథడ్, డిఫరెంట్ మెథడ్ కదా. ఎస్ సార్. సో అక్కడ నుంచి ప్రొడ్యూసింగ్ కూర్చొని ఎక్కడికి వెళ్ళాలి? ఫినిష్డ్ గుడ్స్, సార్. వెళ్ళిపోయింది కదా అది కూడా. ఎస్ సార్. అంటే ఇంక మన దగ్గర మిగిలేదు ఏంటన్నా? బ్యాలెన్స్. స్టాక్. WIP స్టాక్ ఎంత చూడాలి?
నీకు అర్థమవుతుంది కదా అది? ఎస్ సార్. ప్రాసెస్ లెడ్జర్ చూసి మనం అర్థం చేసుకోలేకపోతే చాలా ప్రమాదం. ఓకేనా? ఎస్ సార్. ఎంత బ్యాలెన్స్ మిగిలింది? 140 to 800 వచ్చింది క్యాలిక్యులేషన్. కరెక్టేనా? సరిపోయిందమ్మా? అంతే సార్. ఓకేనా? రైట్. నెక్స్ట్ మరి నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ సార్. నెక్స్ట్ ఏంటిది? అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్సా? ఎస్ సార్. రైట్ అన్న. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ ఎంత? బ్యాలెన్స్ చూడు. డెబిట్ సైడ్ వస్తుంది సార్. క్రెడిట్ ఎక్కువ ఉంది సార్. క్రెడిట్ ఎక్కువ ఉందా? ఓకే. బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత? 2300 సార్. 2300. అయిపోయింది అది? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ నెక్స్ట్ ఫినిష్ గూడ్స్ సార్. ఫినిష్డ్ గుడ్స్. ఫినిష్డ్ గుడ్స్. ఓకే. ఓపెనింగ్ ఉంది, డబ్ల్యూఐపి ఉంది, ట్రాన్స్ఫర్ టు సేల్స్ కూడా ఉంది. అవునా కదా? ఎస్ సార్. మిగిలింది ఏంటి ఇప్పుడు? బ్యాలెన్స్ సార్. ఓకే. ఎంత? స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ 1,24,000 plus 958 400. 1,05,100 సార్. 1,05,100. 100. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఫినిష్డ్ గుడ్స్ తర్వాత ఏంటి? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ సార్. ఓకే. దీన్ని కూడా 6 అని ఏమి ఉన్నాయి? $6,250 plus 7,200 plus 64,200. తక్కువ వస్తుందా? ఓకే. ఎస్ సార్. ఇటు వస్తుందా? అంతేనా? ఎస్ సార్. 4,350 సార్. ఓకే. రైట్. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ సేల్స్ సార్. కాస్ట్ ఆఫ్ సేల్స్. కాస్ట్ ఆఫ్ సేల్స్ లో మనకు కావాల్సింది సేల్స్ నుంచి రావాల్సినవి కూడా వచ్చారో చూస్తాం. అంటే ఫినిషింగ్ గూడ్స్ నుంచి రావాల్సింది వచ్చిందా లేదా, దాంతోపాటు అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్, అలాగే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్. ఇక్కడైతే జనరల్ గా అయితే ఓన్లీ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ ఉంటాయి, కానీ ఈ క్వశ్చన్ లో అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ కూడా. అప్పుడు బ్యాలెన్స్ అంతా ఎక్కడికి వెళ్తుంది అనేది? కాస్టింగ్ P&L సార్. ఎంత ఉందో చూడండి టోటల్. 10,74,100 సార్. 10,74,100. సో ఇది బ్యాలెన్స్ కాదా? దీన్ని మళ్ళీ డబుల్ పోస్టింగ్ ఎక్కడ ఇచ్చేయాలి? మళ్ళీ ఇంకో ఇచ్చేది కాస్టింగ్ P&L సార్. కాస్టింగ్ P&L అకౌంట్ ఓపెన్ చేసి దానిలో టు కాస్ట్ ఆఫ్ సేల్స్ 1,74,100. 10,74,100 కదా? ఎస్ సార్. ఓకేనా? రైట్. నెక్స్ట్ నెక్స్ట్ సేల్స్ సార్. సేల్స్ అంతే కదా? ఎస్ సార్. సేల్స్ ఇస్ ఆల్సో ట్రాన్స్ఫర్ టు కాస్టింగ్ P&L. సేల్స్ విల్ ఆల్సో బి ట్రాన్స్ఫర్ టు కాస్టింగ్ P&L. 14,43,000. ఓకేనా? ఎస్ సార్. సేల్స్ కంప్లీటెడ్. ఫైనల్ గా కాస్టింగ్ P&L లో వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ కన్నా ముందు అండర్ ఓవర్ అబ్జర్ప్షన్ చేయమని ఎక్కడైనా చెప్పాడా? నో సార్. ఇప్పుడు మనకు కావాలంటే అండర్ ఓవర్ అబ్జర్ప్షన్ కి మెథడాలజీ ఫిక్స్ అయ్యి ఆ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడ పంపించవచ్చు? కాస్టింగ్ P&L కి పంపించాలి. కానీ మనం యాక్చువల్ గా ఏం చేసాం చూడు, ప్రతిది కూడా ఏం చేసాం? బ్యాలెన్స్ చేసాం సార్. బ్యాలెన్స్ చేసాం కాస్టింగ్ P&L పంపకుండా. ఎందుకంటే క్వశ్చన్ లోనే వాడు ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు కదా. ఎస్ సార్. అంటే వాడు ఇంకా ట్రీట్మెంట్ కాస్టింగ్ P&L కి కానీ ప్రొసీజర్ చేయట్లేదు వాడు. ఎస్ సార్. అంటే మేబీ ఈ రెండులో చేస్తాడు. అంటే అప్పుడు మనం కూడా ఏం చేయాలి మరి? బ్యాలెన్స్ ఉంచాలి. బ్యాలెన్స్ చేసి వదిలేసేయాలి తప్ప కాస్టింగ్ P&L ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఓకేనా? రైట్. ఇప్పుడు అల్టిమేట్ గా మిగిలినటువంటి కాస్ట్ ప్రాఫిట్ ఆ లాస్ వచ్చిందా? ప్రాఫిట్ వచ్చింది కదా, ఎంత ప్రాఫిట్ వచ్చిందా?
3,68,900, sir. సో సిఎల్సిలో బై కాస్టింగ్ P&L Costing P&L 3,68,900. 900. రైట్, ఇంకా అల్టిమేట్ గా మిగిలింది సిఎల్సి. Yes, sir. సిఎల్సి బ్యాలెన్స్ ఎంత ఉందో చూడండి. ఎట్ సైడ్ వస్తుంది బ్యాలెన్స్? ఖచ్చితంగా క్రెడిట్ బ్యాలెన్స్ వస్తుంది కదా, ఖచ్చితంగా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎందుకంటే సిఎల్సి ఇప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది, ఎందుకంటే మనకి అన్ని ఎక్స్పెండిచర్లు కదా. Yes, sir. చూడండి అంత. వస్తుందమ్మా 3,22,300, sir. ఓకేనా? సో దీంతో మనకి అన్ని లెడ్జర్స్ మనం బ్యాలెన్స్ రాస్తాం, అవునా కదా? Yes, sir. బ్యాలెన్స్ అన్ని రాసిన తర్వాత ఏం చేయాలి? Trial balance prepare చేయాలి, sir. ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేద్దామా? Yes, sir. కంప్లీట్ అయిపోతుంది సమ్ము. సో ఒక్కొక్క లెడ్జర్ చెప్పిన ఫస్ట్ సోర్స్ లెడ్జర్. Debit balance 74,900, sir. ఓకే. డబ్ల్యూఐపి లెడ్జర్ 0, sir. బ్యాలెన్స్ అండ్ డబ్ల్యూఐపి Okay, sir. 142,800. 142,800. Wages అనుకున్నాను, sir. లేదు వేజెస్ కాదు, నేను ఇక్కడ పక్కన స్క్రీన్ మీద ఉన్న చూస్ చేస్తాను. ఓకేనా? Yes, sir. Next, finished goods. ఫినిష్డ్ గూడ్స్ ఎంత? 1,05,100, sir. ఓకే. రైట్, నెక్స్ట్. ప్రొడక్షన్ ఓవర్హెడ్స్ Yes, sir. 6150 డెబిట్ బ్యాలెన్స్ అంతే కదా? Yes, sir. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ Administrative overhead క్రెడిట్ credit బ్యాలెన్స్ balance, 2300. 2,300. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్ బ్యాలెన్స్ Credit balance, sir. 4,350. 50. నెక్స్ట్ సిఎల్సి CLC. 322. Credit balance 3,22,300, sir. ఇంకేమైనా బ్యాలెన్స్ మిగిలిన? వేజెస్ క్లోజ్, కాస్టింగ్ P&L, సేల్స్ అయిపోయిందా? Yes, sir. హెచ్ఎన్ బ్యాలెన్స్ టాలీ చేస్తుంది. కరెక్ట్ అనేది? Yes, sir. సరే, ఓకేనా? అంతే, సార్. మరి సాల్వింగ్ అర్థమవుతుంది కదా? Yes, sir. రైట్, థ్యాంక్ యూ. సో దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 2 కంప్లీటెడ్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అబ్జర్వ్ చేసి అడగచ్చు. రైట్, ఒక చిన్న దీనిలో ఉన్నటువంటి చిన్న ప్రాబ్లం ఒకటి క్లియర్ గా నేను అబ్జర్వ్ చేస్తాను, చెప్పేది వినండి అందరూ కూడా. ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. ఇక్కడ మనకి అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ ని వాడు ఫ్యాక్టరీ కొంత, సేల్స్ కొంత అని స్పెసిఫిక్ గా అపోర్ట్మెంట్ చేశానని చెప్పలేదు, అవునా కదా? ఏమన్నా రమ్య? ఇవే కదా మనం సమ్ సాల్వ్ చేసాం. నాకు క్లారిటీ. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ ని అబ్జార్బ్, అలొకేషన్ ఏమన్నట్టు సెంటెన్స్ అడ్మినిస్ట్రేటివ్ అలొకేటెడ్ టు ప్రొడక్షన్, అలొకేటెడ్ టు సేల్స్ డిపార్ట్మెంట్ అని, అంతే కదా? Yes, sir. అలొకేటెడ్ టు ప్రొడక్షన్ అంటే అది కూడా ఫ్యాక్టరీ ఓవర్హెడ్ అని చెప్పడమే కదా? Yes, sir. దాన్ని కూడా కొంత ఫ్యాక్టరీకి ప్రొడక్ట్ కి చార్జ్ చేయండి, కొంత ఏమో సేల్స్ కి చార్జ్ చేయండి అని. ఓకేనా? Yes, sir. అప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్ గా వాటిని మనం ఊహించుకుంది ఏంటంటే దీనిలో అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ ఆల్సో అస్యూమ్ టు బి ప్రొడక్షన్ ఓవర్హెడ్, ఇట్ విల్ ఆల్సో బి చార్జ్డ్, అబ్జార్బ్డ్, అంతే కదా? Yes, sir. అలా అనుకున్నాం కాబట్టి దీనిలో మనకి ఏం చేస్తుంది చూడు, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ కూడా ఏం చేస్తాం, WAP లో
డెబిట్ చేసాం. డెబిట్ చేసాం. సో కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ సార్ చార్జ్ టు ప్రొడక్షన్ అన్నాడు, అంటే దాని ట్రీట్మెంట్ సిమిలర్ టు ఫ్యాక్టరీ ఓవర్ అని చెప్పలేదు అనుకో, ఆ క్వశ్చన్ హింట్ లేదు కదా. ఎస్ సార్. అలాంటప్పుడు ఏం చేస్తామంటే అడ్మినిస్ట్రేటివ్ కస్టమర్ కి చార్జ్ చేయాలి, ప్రొడక్షన్ కి చార్జ్ చేయాలి. సో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ ఎన్ని, ప్రొడ్యూస్ అయిన గూడ్స్ ఎన్ని నాన్న, 9,58,400 సార్. దానికి యాడ్ చేయాలి. అంటే లైక్ దీన్ని పూర్తిగా మనం ఇక్కడ నుంచి ఎలిమినేట్ చేసేసి దీన్ని ఎక్కడ రాయాలన్నా ఫినిష్డ్ గూడ్స్ దగ్గర రాయాలి సార్. ఓకేనా. సో అలా కూడా రాయొచ్చు. సో మన అజంప్షన్, నేను తీసుకునే అజంప్షన్ అంటే అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ ఆర్ అజ్యూమ్ టు బి ఏ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్. సో ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ సిమిలర్ ప్రాసెస్ నేను అప్లై చేసి దాన్ని ఏం చేశాను, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కి WIP కి అబ్జార్బ్ చేశాను. లేదు అసలు ఫ్యాక్టరీ ఓవర్హెడ్ వేరు, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్ వేరు, ఎందుకంటే అవి సపరేట్ గా ఇంకా అవుతున్నాయి అనే క్వశ్చన్ లో చెప్పాడు కాబట్టి అలాగే మనం ట్రీట్ చేయాలనుకుంటే ఇట్ విల్ బి డైరెక్ట్లీ డెబిటెడ్ టు ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్. రైట్ నా. సో ఈ సమ్మన్ ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు, ఏమి తప్పేమి కాదు. ఓకేనా. ఎస్ సార్. రైట్, వెరీ గుడ్. సో అది క్లియర్ గా చెప్పేశారు కాబట్టి మనం డైరెక్ట్ దాన్ని ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. ఎనీ డౌట్స్? దిలీప్ అర్థమైందా? దిలీప్? ఎస్ సార్. దిలీప్ మరి నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం నువ్వే. ఓకే సార్. సో దీనిలో నెక్స్ట్ మనకి ఇంకా ఇంటిగ్రల్ అకౌంటింగ్ సిస్టమ్ స్టార్ట్ అయిపోయింది. సో నాన్ ఇంటిగ్రల్ అకౌంటింగ్ సిస్టమ్ లో ఉన్నటువంటి 2 సమ్స్ మనం ఇన్స్టిట్యూషన్స్ చేసేసాం. సో నెక్స్ట్ చేయాలంటే మనం ఇంకేం చేయాలి, ఇప్పుడు ఇంటిగ్రల్ అకౌంటింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేయాలి. రైట్ అన్న. సో దాని మీద ఒక 2 పాయింట్స్ చాలా ఈజీ నా, మనకి నాన్ ఇంటిగ్రేటెడ్ అంటే అర్థమైపోతే సో ఆటోమేటిక్ గా మనం ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇంటిగ్రేటెడ్ చేసేయచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు దిలీప్. ఎస్ సార్. సో వాట్ ఈస్ ఇంటిగ్రేటెడ్? ఫైనాన్షియల్ అకౌంట్స్ అండ్ కాస్ట్ అకౌంట్స్ కంబైన్ చేసి, సో రెండింటికి ఒకటే బుక్స్ మెయింటైన్ చేస్తాం. దేర్ ఇస్ నో సెపరేట్ బుక్స్ అండ్ అకౌంట్స్. ఓకేనా. సో కాస్ట్ అండ్ ఫైనాన్షియల్ అకౌంట్స్ ఆర్ kept in a same set of books. Yes sir. Right now. So it provides relevant information which are necessary for preparing P&L account and balance sheet. అంటే ఇప్పుడు మనం ఇంటిగ్రల్ అకౌంటింగ్ సిస్టమ్ చేయాలంటే మన మైండ్ లో ఇంతకు ముందు చేసిన కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ లో కాస్టింగ్ బుక్స్ ఏంటన్నా సపరేట్. సో దానిలో మన కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉంటుంది, కాస్ట్ క్యాలిక్యులేషన్ మీద ఉంటుంది. సో మరి ఇప్పుడు ఇంటిగ్రల్ అకౌంటింగ్ సిస్టమ్ లో కాస్ట్ క్యాలిక్యులేషన్ కావాలి, ఎందుకంటే అది కాస్టింగ్ బుక్స్ కి ఉపయోగపడాలి. దాంతో పాటు ఇంకేం కావాలి, ఫినాన్షియల్ బుక్స్ కి కాస్టింగ్ బుక్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? కాస్ట్ ఓన్లీ ప్రొడక్షన్ స్టేజ్ నుండి డిస్ట్రిబ్యూషన్ స్టేజ్ వరకే. కాస్టింగ్ బుక్స్ లో కాస్ట్ అంటే ఏదో తీసుకుని ఆ కాస్ట్ మాత్రమే క్యాలిక్యులేట్ చేసి అవసరమైతే ఓన్లీ సేల్స్ తో కంపేర్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ వస్తాం, అంతేనా? మరి ఫినాన్షియల్ బుక్స్ లో ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే ఓన్లీ సేల్స్ ఇన్కమ్ అయినా మిగతా ఇన్కమ్స్ ఉండవా? ఉంటాయి. ఎక్స్పెండిచర్ అంటే ఓన్లీ ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ అయినా మిగతా ఎక్స్పెండిచర్స్ ప్రావిజన్స్ చాలా ఉంటాయి, ఉండవా? ఉంటాయి. మరి ఇవన్నిటిని కూడా కన్సిడర్ చేయాలంటే ప్రతి ట్రాన్సాక్షన్ ని రికార్డ్ చేయాలి. ఆ ట్రాన్సాక్షన్ లో కాస్ట్ రిలేటెడ్ దాన్ని ఐడెంటిఫై చేయాలి, కాస్ట్ కి సంబంధం లేని దాన్ని సపరేట్ గా రికార్డ్ చేయాలి. అర్థమవుతుందా నాన్న? సో అందుకనే మనం ఏం చేయాలంటే దాన్ని ఈసారి బుక్స్ ప్రిపేర్ అంటే ఇంటిగ్రల్ అకౌంటింగ్ సిస్టమ్ లో బుక్స్ ప్రిపేర్ చేసేప్పుడు రైట్ అన్న, ఇట్ కంటైన్స్ ఆల్ అకౌంట్స్. దట్ మీన్స్ ఆల్ అకౌంట్స్ అంటే నాన్న రియల్ అండ్ పర్సనల్ అకౌంట్స్, నామినల్ ఎలాగా ఉంటాయి, దాంతో పాటుగా రియల్ పర్సనల్ అకౌంట్స్ కూడా ఉంటాయి. అంటే అప్పుడు దానివల్ల బ్యాలెన్స్ షీట్ కూడా ప్రిపేర్ అవుతుంది కదా. ఎస్ సార్. ఓకే, బ్యాలెన్స్ షీట్ కూడా ప్రిపేర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ రెండో పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి దిలీప్, నేను ఏం చెప్తున్నాను. సో అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ పర్చేజ్ చేసాం అనుకో, దానికి ఎంట్రీ ఏంటి రాయాలి? మెటీరియల్ పర్చేజ్ ఎంట్రీ ఏంటి వస్తుంది? జనరల్ గా మెటీరియల్స్ టు క్యాష్ ఆర్డర్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మెటీరియల్స్ కోసం మెటీరియల్ రాస్తే ఏమవుతుంది మనకి ఇబ్బంది?
రా మెటీరియల్ రాస్తే ఫైనాన్షియల్ కి ఉపయోగపడుతుంది, బట్ కాస్టింగ్ లో టెక్నాలజీ వేరు కదా. మనం ఏమైనా రాయాలి, స్టోర్స్ స్టోర్స్ లెడ్జర్. ఖర్చు పెట్టామనుకో, రెంట్ పే చేసామనుకో, అప్పుడు ఏమైనా రాయాలి, ఓవర్ హెడ్ అని రాయాలి. ఎస్ సార్. అంటే మనం ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. అంటే ఖర్చు కాస్టింగ్ పర్పస్ కి ఏదైతే ఉంటుందో ఆ టెక్నాలజీ వాడుతూ దాంతో పాటు ఏం చేయాలి, రియల్ అండ్ పర్సనల్ అకౌంట్స్ ని ఇంక్లూడ్ చేసి మనం బుక్స్ ప్రిపేర్ చేస్తే దెన్ అప్పుడు ఏమవుతుందన్న దానిలో కాస్ట్ అండ్ ఫైనాన్షియల్ అకౌంట్స్ రెండు కూడా సాటిస్ఫై అవుతాయి. ఓకేనా? ఎస్ సార్. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం ఏం చేయాలి, సో ట్రాన్సాక్షన్ రియల్ అండ్ పర్సనల్ అకౌంట్స్ కూడా తీసుకురావాలి. ఎస్ సార్. రైట్ అన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ ఇంకర్డ్ అన్నప్పుడు ఎంట్రీ ఏంటి? ప్రొడక్షన్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. వెరీ గుడ్. రైట్ నా. నెక్స్ట్ నేను చెప్పే అడిషనల్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలా ఇంటిగ్రల్ అకౌంటింగ్ సిస్టమ్ అయిపోయినట్టే. ఎస్ సార్. సో ఇంటిగ్రల్ అకౌంటింగ్ లో ఫస్ట్ పాయింట్, ఇట్ కంటైన్స్ ఆల్ ది అకౌంట్స్, దట్ మీన్స్ రియల్, నామినల్ అండ్ పర్సనల్. సెకండ్ పాయింట్, ఇఫ్ నథింగ్ is specified, purchases, sales are assumed to be on credit basis. సెకండ్ పాయింట్ అర్థమైంది ఏం చెప్పాను? ఎస్ సార్. సో మన క్వశ్చన్ లో ఏమి చెప్పలేదు అనుకున్నానా, సో ఈ ట్రాన్సాక్షన్స్ మనం ఎలా ఉంచుకోవాలంట, క్రెడిట్ బేసిస్. క్రెడిట్ బేస్ లో ఉంచుకుని చేయాలి. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ పాయింట్ జాగ్రత్త. If overhead accounts contains balances, సో జనరల్ గా నువ్వు చెప్పు, ఓవర్హెడ్ అకౌంట్ బ్యాలెన్స్ ఉంది అనుకో కాస్టింగ్ బుక్స్ లో, ఎస్ సార్. ఓవర్హెడ్ అకౌంట్ బ్యాలెన్స్ ఉంది అనుకో, దానికి రీజన్ ఏంటి? అండర్ ఆర్ ఓవర్ అబ్సార్ప్షన్స్ కదా. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇంటిగ్రల్ నాన్ ఇంటిగ్రల్ లో బ్యాలెన్స్ ఉండడానికి ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది, నామినల్ అకౌంట్ బ్యాలెన్స్ ఎప్పుడు ఉంటుంది, నామినల్ అకౌంట్ బ్యాలెన్స్ ఎప్పుడు ఉంటుంది అన్న? దిలీప్ వింటున్నామా, వినబడుతుందా? ఎస్ సార్. మామూలుగా ఇప్పుడు ఒక ఎక్స్పెండిచర్ బ్యాలెన్స్ ఎప్పుడు ఉంటుంది, ఎక్స్పెండిచర్ బ్యాలెన్స్ ఉంటుంది అసలు ఉండదు సార్. ఉండదు. కానీ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో మనం ఎల్ అకౌంట్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్స్పెండిచర్ అకౌంట్ కూడా బ్యాలెన్స్ రాస్తాం. దాని అర్థం ఏంటంటే అవుట్ స్టాండింగ్స్ కానీ ప్రీపెయిడ్స్ కానీ, ఎస్ అంతే కదా నాన్న? ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా నేను అన్నాను అనుకో, శాలరీ డెబిట్ బ్యాలెన్స్ ఉంది అన్నాను, దాని అర్థం ఏంటి? అవుట్ స్టాండింగ్ శాలరీ అని. ఎస్ సార్. సాలరీ ప్రీపెయిడ్, సారీ డెబిట్ బ్యాలెన్స్ ఉంది అనుకో, అవుట్ సారీ ప్రీపెయిడ్ శాలరీ, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది అనుకో, అవుట్ స్టాండింగ్ సార్. అవుట్ స్టాండింగ్ అంతే కదా. ఎస్ సార్. సో అక్కడ మనం అర్థం చేసుకోగలగాలి. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మనకి ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు బ్యాలెన్స్ ఉందంటే అది ఫినాన్షియల్ అకౌంటింగ్ ప్రకారం చెప్పినటువంటి అవుట్ స్టాండింగ్ ఆర్ ప్రీపెయిడా? అర్థమవుతుందా? లేదు మన ఓవర్ హెడ్ కాస్ట్ అకౌంటింగ్ బుక్స్ ప్రకారం ఉన్నటువంటి అండర్ ఆర్ ఓవర్ అబ్సార్ప్షన్. అర్థమైందని ఏం చెప్పాను? ఆ క్వశ్చన్ రైజ్ అవుతుంది అనమాట. మన క్వశ్చన్ కి కన్ఫ్యూషన్ కి క్లారిటీ ఎలా మనం తెచ్చుకోవాలి అంటే ఒక చిన్న హింట్ ఇస్తున్నాడు. ఇఫ్ ఓవర్ హెడ్ కంటైన్స్ ది బ్యాలెన్సెస్, దట్ మీన్స్ డెబిట్ బ్యాలెన్స్ మీన్స్ ఐదర్ కాస్టింగ్ బుక్స్ ప్రకారం అయితే అండర్ అబ్జార్ప్షన్ అయి ఉండొచ్చు, లేదు ఫినాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే ప్రీపెయిడ్ అయి ఉండొచ్చు. క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే ఓవర్ అబ్జార్ప్షన్ అయి ఉండొచ్చు, లేదు అంటే అవుట్ స్టాండింగ్ ఉండొచ్చు. అంతే కదా నాన్న? సో మరి ఇప్పుడు దీనిలో ఏది తీసుకోవాలి సార్ అని క్వశ్చన్ అడిగితే వాడు ఏం చెప్తున్నారంటే నాన్న, ఇఫ్ క్వశ్చన్ contains predetermined overhead rate, then assume it as a under or over absorption. ఎలా ట్రీట్ చేయాలన్నప్పుడు దాన్ని మనం అండర్ ఓవర్ అబ్సార్ప్షన్. వాళ్ళ క్వశ్చన్ లో ప్రీడెటర్మైన్డ్ డేటా ఉందనుకున్నా, అప్పుడు మన బ్యాలెన్స్ ని మన క్వశ్చన్ ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమీ లేదనుకో, లైక్ పెయిడ్ ఇంత, ఇంకర్డ్ ఇంత, ఇలాంటి డేటా ఏమి లేదు. అలాగే మనకి క్వశ్చన్ లో ఏం డేటా ఉంది, క్లియర్ గా ప్రీడెటర్మైన్డ్ ఓవర్ హెడ్ రేట్ డేటా ఉంది. అప్పుడు మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఓవర్ ఆర్ అండర్ అబ్సార్ప్షన్. అంతేనా? ఇవే పాయింట్స్ అంటే ఇవి గుర్తుపెట్టుకోగలిగితే సో మనం రెగ్యులర్ ప్రాసెస్ అంటే కాస్టింగ్ బుక్స్ ని ఫినాన్షియల్ పర్పస్ కోసం కావాల్సినట్టుగా ఇంటిగ్రేట్ చేసేయచ్చు. ఓకేనా? పాయింట్స్ 4 చెప్పాను, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఫస్ట్ పాయింట్ ఏంటిది? ఆల్ అకౌంట్స్ అన్ని ఉంటాయి సార్.
కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ ఇప్పుడు ఉంటుందా ఇంకా ఉండదు సార్. ఉండదు, ఎందుకంటే దాని బదులు రియల్ అండ్ పర్సనల్ డైరెక్ట్ వచ్చేస్తున్నాయి కదా. ఎస్ సార్. రైట్, రెండో పాయింట్. క్వశ్చన్ ఏమి చెప్పకపోతే పర్చేజ్ అండ్ సేల్స్ అజ్యూమ్ టు బి క్రెడిట్ బేసిస్ ఆన్ సార్. క్రెడిట్ బేసిస్. నెక్స్ట్ సో ఓవర్ హెడ్ కన్ నుంచి మాట్లాడితే ఓవర్ హెడ్ బ్యాలెన్స్ ఉంటే కనుక అది రెండు రీజన్స్ అయి ఉండొచ్చు. మేబీ ఇట్ ఈస్ అండర్ అవర్ అబ్జర్వేషన్ ఆర్ ఇట్ ఈస్ మేబీ ఏ ప్రీపెయిడ్ ఆర్ అవుట్ స్టాండింగ్. కానీ క్వశ్చన్ లో ప్రీ డిటర్మైన్డ్ ఓవర్ హెడ్ రేట్ డేటా ఇస్తే దాంట్లో మనం ఎలా అజ్యూమ్ చేసుకోవాలి? ఓవరాల్ అండర్ అబ్సార్ప్షన్. అంతేనా? ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనం ఏం చేయొచ్చు? ప్రాబ్లమ్ సాల్వ్. ఇంటిగ్రల్ అకౌంటింగ్ లో బుక్స్ ప్రిపేర్ చేయొచ్చు. అయితే ఇక్కడ క్వశ్చన్ నాన్న రెండు ఇంటిగ్రల్ అకౌంటింగ్ లో మనం చేసినప్పుడు ప్రాఫిట్ ఒకటే వస్తుంది. ఎస్ సార్. ఇంటిగ్రల్ అకౌంటింగ్ లో ప్రాఫిట్ కాస్టింగ్ కోసం సెపరేట్ ప్రాఫిట్ ఇంకేమి క్యాలిక్యులేట్ చెయ్యం. ఎస్ సార్. అంటే కాస్టింగ్ కోసం మనకి కావాల్సిన కాస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తాం. కాస్ట్ క్యాలిక్యులేషన్ చేయడానికి కావాల్సినటువంటి టెర్మినాలజీ అంతా వాడతాం. లైక్ స్టోర్స్ నుంచి డబ్ల్యూఏపీ నుంచి ఫినిషింగ్ గుడ్స్ నుంచి కాస్ట్ ఆఫ్ సేల్స్. దాని ద్వారా ఏం తెలుస్తుంది నాకు? ఓవరాల్ గూడ్స్ యొక్క కాస్ట్ తెలుస్తుంది. ఎస్ సార్. అది కాస్టింగ్ పర్పస్ కి ఉపయోగపడుతుంది. ఎస్ సార్. ప్రాఫిట్ కనుక్కుంటాం, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం, అది ఫినాన్షియల్ పర్పస్ కి ఉపయోగపడుతుంది. రైట్, ఇలా రెండింటికి ఉపయోగపడితే అప్పుడు మనం దాన్ని ఏ బుక్స్ అంటాం? ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్ అని అంటాం. ఎస్. రైట్ నా? ఇంకా చూడాలి, చెప్తున్నాను చూడు పాయింట్స్, జనరల్ పాయింట్స్, అడ్వాంటేజెస్. ఇంకా రికన్సిలేషన్ అవసరం లేదు, ఎందుకంటే సపరేట్ ప్రాఫిట్ చేయలేనప్పుడు రికన్సిలేషన్ అవసరం లేదు. లెస్ ఎఫర్ట్స్, ఫెచింగ్ ఎఫర్ట్స్ తగ్గితే రెండు బుక్స్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. లెస్ టైం కన్జ్యూమింగ్, టైం కి తగ్గుతుంది. ఎకనామికల్ ప్రాసెస్, ఆటోమేటిక్ గా దాని మీనింగే ఎకనామికల్ ప్రాసెస్, పని తగ్గుతుంది. Let us start with illustration number 3. దిలీప్, illustration number 3 కి మన జర్నల్ ఎంట్రీస్ చెప్పాలా? ఎస్ సార్. ట్రై చేద్దామా? ఎస్ సార్. సో ఇప్పుడు ఇంటిగ్రల్ లోనే నాన్ ఇంటిగ్రల్ అనేది ఇంటిగ్రేటెడ్ అకౌంట్. షుడ్ సెంటెన్స్ జర్నలైజ్ ది ఫాలోయింగ్ టెస్ట్ అజ్యూమింగ్ కాస్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంట్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్. ఎస్ సార్. రైట్, ఫస్ట్ పాయింట్ రా మెటీరియల్ పర్చేస్డ్ ఎంట్రీ ఏం చెప్తా? స్టోర్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు వెరీ గుడ్ క్రెడిటర్స్. వెరీ గుడ్. స్టోర్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటర్స్ ఆర్ సప్లయర్, అంతే కదా? సో ఎలా ఉంచుకున్నావు? క్రెడిటర్ ని క్యాష్ ఎందుకు ఉంచుకోలేదు? చెప్పదు. ఎస్ సార్. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ డైరెక్ట్ మెటీరియల్స్ డ్యూ టు ప్రొడక్షన్. మెటీరియల్ ఇష్యూడ్ టు ప్రొడక్షన్. ఎస్ సార్. ఆ మెటీరియల్ ఇష్యూడ్ టు ప్రొడక్షన్ కి ఎంట్రీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు స్టోర్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. సో ఇది కాస్టింగ్ పర్పస్ కోసం సంబంధించిన ఎంట్రీయా, ఫైనాన్షియల్ పర్పస్ కోసం సంబంధించిన ఎంట్రీయా? కాస్టింగ్ సార్. కాస్టింగ్, ఎందుకంటే ఇది ఇలా అక్యుములేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది? కాస్టింగ్ కోసం. ఎస్. సో రెండు ఉంటేనే కదా అప్పుడు మనం దాన్ని ఏమంటాం? ఇంటిగ్రల్ అకౌంటింగ్ సిస్టమ్ అని అంటాం. ఎస్ సార్. రైట్, నెక్స్ట్ 3 వేజెస్ పెయిడ్. వేజెస్ పెయిడ్ దానిలో 30% ఇండైరెక్ట్ అంట. సో వాట్ ఇట్ మే బి? సో ఎంట్రీ వస్తుంది వేజెస్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటర్స్ వేజెస్ అకౌంట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ బ్యాంక్ అకౌంట్. వెరీ గుడ్. సంతాన 1,20,000. సో దానిలో మళ్ళీ ఇప్పుడు నీకు ఇండైరెక్ట్ అని తెలిసిపోయింది కదా. ఇండైరెక్ట్ ఎక్కడ పంపించాలి, డైరెక్ట్ ఎక్కడ పంపించాలి చెప్పు. సో నువ్వు క్యాలిక్యులేట్ చేయ 1,20,000 into 30% 70%, 84,000 ఏమో డైరెక్ట్, రిమైనింగ్ 36,000 ఏమో ఇండైరెక్ట్. సో ఇండైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఇండైరెక్ట్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్. రాసేస్తాను అది కూడా, ఓకేనా? ఎస్ సార్. ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ టు వేజెస్ ఎంత? 36,000. డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాలి? వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో ఎంట్రీ ఏమొస్తుంది అప్పుడు? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు వేజెస్ కంట్రోల్ అకౌంట్ ఎంత? 84,000. అర్థమవుతున్నానా? ఎస్ సార్. రాసేస్తాను, డైరెక్ట్ రాసేస్తాను. మళ్ళీ రివర్స్ వర్కింగ్ చేసి లాస్ట్ లో రాసే బదులు నేను డైరెక్ట్ రాసేస్తాను. ఎస్ సార్. ప్రాబ్లం ఏం లేదు కదా? ఎస్. రైట్, మరి ట్రై చేయ. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్కట్. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్స్ అంటే ప్రొడక్షన్ ఓవర్హెడ్స్. మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్హెడ్స్, ప్రొడక్షన్ ఓవర్హెడ్ టు బ్యాంక్ అకౌంట్స్. బ్యాంక్ అకౌంట్, ఓకేనా? మళ్ళీ అంతేగాని కంగారులో సిఎల్సి రాసేకూడదు, ఓకేనా? ఎస్ సార్. ఎంత రానా? 84,000 సార్. 84 92 అది 84 సార్. 84,000. రైట్. తర్వాత
మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ చార్జ్ టు ప్రొడక్షన్. ప్రొడక్షన్ కి అబ్జర్వ్ చేస్తున్నాను ఎంట్రీ. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ కంట్రోల్ అకౌంట్. ఫ్యాక్టరీ ఓవర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ కంట్రోల్ అకౌంట్ ఎంత? 92,000 సార్. 92,000. సో అండర్ అబ్జర్ప్షన్ ఆర్ ఓవర్ అబ్జర్ప్షన్ కి ఎంట్రీ ఇప్పుడు ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు, అది రాయాల్సిన కంపల్సరీ కూడా ఏం కాదు కదా, ట్రీట్మెంట్ మన ఇష్టం. అది లెడ్జర్ బ్యాలెన్సెస్ కూడా బ్యాలెన్స్ అవ్వచ్చా లేదా? ఎస్ సార్. ఒక పీరియడ్ ఎండ్ అయిన తర్వాత అవన్నీ చేయాలి. ఓకేనా? ఓకే రైట్. నెక్స్ట్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ ఇంకర్డ్ ఎంట్రీ. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ ఎంత అన్న? 20,000 సార్. 20,000. ఓకే. ఫినిష్డ్ ప్రొడక్ట్స్. గూడ్స్ ప్రొడ్యూస్ అయితేనన్న ఎంట్రీ. ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. వెరీ గుడ్. ఎంత అన్న? 2 lakhs సార్. 2 lakhs. తర్వాత సేల్స్ సార్. సేల్స్ ఎంట్రీ. సేల్స్ అకౌంట్ డెబిట్ డేటాస్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. డేటాస్ టు సేల్స్ ఎంత? 2,90,000. 2,90,000. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ నిల్. రిసీట్ ఫ్రమ్ డేటాస్ 69,000 సార్. బ్యాంక్ టు డేటాస్. పేమెంట్ టు క్రెడిటార్స్. క్రెడిటార్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఉంటాయి కదా అవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ ఉంటాయా లేవా? ఎస్ సార్. అన్నీ ఉంటాయి ఎందుకంటే ఇట్ ఈస్ ఏ ఇంటిగ్రల్. 1,10,000. అయిపోయిందా? ఎస్ సార్. అయిపోయింది. ఇక్కడ చెప్పినండి అయిపోయినాయి అంతే, ఇంకా అడిగింది. సో అడిషనల్ ఎంట్రీస్ ఏం రాయాల్సిన అవసరం ఉందో నువ్వు ఆలోచించ. మెటీరియల్ ఉంది, చార్జ్ టు ప్రొడక్షన్ ఉంది, ఎస్ సార్. వేజెస్ ఉంది, చార్జ్ టు ప్రొడక్షన్, ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ ఉంది, ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ ఇంకర్డ్ ఉంది, చార్జ్ టు ప్రొడక్షన్ ఉంది. ఓకేనా? ఎస్ సార్. కనబడుతున్నాయి కదా, అర్థమవుతున్నాయి చదువుతున్నప్పుడే, చూస్తున్నప్పుడే తెలుసుకోగలగాలి. ఎస్ సార్. నెక్స్ట్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ ఉంది, ఫ్యాక్టరీ చార్జెస్. నెక్స్ట్ ఫినిష్డ్ గూడ్స్ ఉంది, ప్రొడ్యూస్ అయింది, ఫినిష్డ్ గూడ్స్ ని ఫ్యాక్టరీ చార్జెస్ కదా. ఎస్ సార్. వీటన్నింటిని ఎక్కడ పంపించాలి? P&L సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ ని కాస్ట్ ఆఫ్ సేల్స్ కి పంపించాలి, ఫినిష్డ్ గూడ్స్ బ్యాలెన్స్ ని కాస్ట్ ఆఫ్ సేల్స్ కి పంపించాలి, కాస్ట్ ఆఫ్ సేల్స్ ని కాస్టింగ్ పీరియడ్ కి పంపించాలి. ఎస్ సార్. కదా? ఎస్ సార్. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసి చూడండి, ఇక్కడ వచ్చి అన్ని చేశాడు. నేను ఇక్కడ రాయట్లేదు, ఇక్కడ నీకు అర్థమైపోతే చూడు. నువ్వు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్ ఇంకా రాసామా? ఎస్ సార్. చూడు, కాస్ట్ ఆఫ్ సేల్స్ కి పంపించాడా లేదా? ఫినిష్డ్ గూడ్స్ పంపించాడు. ఒక ఎంట్రీ. ఒక ఇదొకటే కాదు చూడు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ కూడా ఎక్కడ పంపించాడు? కాస్ట్ ఆఫ్ సేల్స్. రెండు కలిపి డైరెక్ట్ ఒక ఎంట్రీ రాశాడు. అదే కదా మనం ఇప్పుడు చదివినప్పుడు మిస్ అయిన ఎంట్రీస్ అనుకున్నామా లేదా? వేజెస్ కి ఆల్రెడీ రాసేసాం కదా, డైరెక్ట్ అండ్ డైరెక్ట్ ఎక్కడ పంపించాలి అక్కడికి. ఓకే అయిపోయింది అంతే. సో అక్కడితో ఆపేసాను నన్ను. అక్కడి నుంచి P&L కి గట్రా ట్రాన్స్ఫర్ చేయడం ఎందుకంటే ఇంటిగ్రల్ లో మనం ఏం కనుక్కుంటున్నాం? కాస్ట్. ప్రాఫిట్ అనేది డైరెక్ట్ గా ఎక్కడి నుంచి వస్తుంది? ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఫినాన్షియల్ ట్రేడింగ్ P&L అకౌంట్ ప్రిపేర్ చేస్తాం కదా, దాని నుంచి ప్రాఫిట్ కనుక్కుంటాం. కాస్టింగ్ కూడా సపరేట్ ఇంకేం కనుక్కోవడం అనేది ఉండదు. ఓకేనా? సో మెథడాలజీ పేరేంటి? ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్. సో కాస్ట్ వరకు కనుక్కుని అక్యుములేట్ చేసి వదిలేస్తాం అంతే. ఎందుకంటే మనకి కాస్ట్ అనేది మన కంట్రోల్ కాబట్టి దానికోసం అన్నమాట. సో దీనిలో పర్సనల్ రియల్ కూడా ఇన్వాల్వ్ అయిపోయి బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయొచ్చు, ఫినాన్షియల్ ప్రాఫిట్ కనుక్కోవచ్చు, కాస్టింగ్ కాస్ట్ కూడా కనుక్కోవచ్చు. ఇలా అన్ని కనుక్కోగలిగే దాని పేరేంటి? ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్స్. అంతేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ దిలీప్. సో దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 3 కంప్లీట్. సో క్వశ్చన్ నెంబర్ 4, సో అన్ని నేను చెప్తున్నాను కాబట్టి సరే క్వశ్చన్ నెంబర్ 4 కూడా చెప్పాక నెక్స్ట్ నుంచి నేను వర్క్స్ ఇస్తా. ఫస్ట్ చదువుతాను, చదివిన తర్వాత సమ్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 4 మణికంఠ. మణికంఠ లేడా? మణికంఠ
ఓకే వెంకటలక్ష్మి. Yes, sir. వెంకటలక్ష్మి క్వశ్చన్ నెంబర్ 4 సాల్వ్ చేద్దాం. Yes, sir. మా ఇంటిగ్రల్ అకౌంటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్ అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? అర్థమైంది సార్. ఓకే ఇంటిగ్రల్ అకౌంటింగ్ సిస్టమ్ లో అంటే అన్ని రాసేస్తాం యాజ్ ఇట్ ఈజ్ గా. సో దాంతో కాస్టింగ్ టెర్మినాలజీని కూడా ఏం చేస్తాం, తీసుకొచ్చి ఇన్బిల్డ్ చేస్తాం. ఎస్ సార్. సో కాస్ట్ ఓవరాల్ కాస్ట్ అక్యుములేటెడ్ కాస్ట్ ఎంత అని కనుక్కునే ప్రాసెస్ కాస్టింగ్ లోకి ఉపయోగపడుతుంది. దాంతో పాటు ఫినాన్షియల్ ప్రాఫిట్, ఫినాన్షియల్ బ్యాలెన్స్ షీట్ కూడా మనం ఏం చేయొచ్చు, ప్రిపేర్ చేయొచ్చు. ఎస్ సార్. రైట్. క్వశ్చన్ నెంబర్ 4. In the absence of chief accountant, you have been asked to prepare the month's cost accounts for a company which operates a batch costing system fully integrated with financial accounts. Fully integrated with financial accounts. So costing system, batch system nana, so not an issue. WAP is also known as batch activity, production activity. The following relevant information is provided to you. Balances ichana 4 ledgers balances ichadu. Stores ledger, WAP, finished goods, prepaid production orders brought forward from previous month. ప్రీపెయిడ్ లాస్ట్ ఇయర్ లో ప్రీపెయిడ్ ఉందంటే సో డెబిట్ బ్యాలెన్స్ అది మనకు ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాం. ట్రాన్సాక్షన్స్ డ్యూరింగ్ ద మంత్, మెటీరియల్స్ పర్చేజ్, మెటీరియల్ ఇష్యూడ్, మెటీరియల్ ట్రాన్స్ఫర్డ్, టోటల్ వేజెస్ పెయిడ్, డైరెక్ట్ వేజెస్ చార్జ్ రికార్డ్ అండ్ నాన్ ప్రొడక్టివ్ టైమ్ ఆఫ్ ది డైరెక్ట్ వర్కర్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ ఇంక్లూడ్, అదర్ ప్రొడక్షన్ ఓవర్హెడ్స్ ఇంక్లూడ్, సేల్స్, కాస్ట్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ సోల్డ్, కాస్ట్ ఆఫ్ గుడ్స్ కంప్లీట్ అండ్ ట్రాన్స్ఫర్డ్ టు ఫినిష్డ్ గుడ్స్ డ్యూరింగ్ ద మంత్, ఫిజికల్ వాల్యూ ఆఫ్ ది WAP at the end of the month ఇచ్చి the production overheads absorption rate is 150% of direct wages charged to WAP required లో కొన్ని లెడ్జర్స్ వాడు అడుగుతున్నాను. సో కాస్టింగ్ P&L కూడా అడుగుతున్నాడు క్వశ్చన్ లో, రైట్ నా? కాస్టింగ్ P&L కూడా అడుగుతున్నాడు క్వశ్చన్ లో. సో అప్పుడు కాస్ట్ ఆఫ్ సేల్స్ ని కూడా మనం ఏం చేయాలి, సేల్స్ ని కాస్ట్ ఆఫ్ P&L పంపించి కాస్ట్ యొక్క ప్రాఫిట్ కూడా కనుక్కోవాలి. వాడు అడిగితే చేయాలి, అవసరం లేకపోతే అవసరం లేదు. వాడు ఇప్పుడు కూడా వాడు క్వశ్చన్ లో అడిగితేనే ఏదైనా మనం సాల్వ్ చేయాలి, లేకపోతే దాని జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరికైనా క్వశ్చన్ వెంకటలక్ష్మి క్వశ్చన్ ఏమైనా డౌట్ ఉందా ఫస్ట్ చెక్ చేసుకో. ఇంటిగ్రలా నాన్ ఇంటిగ్రలా? ఇంటిగ్రల్స్. ఇంటిగ్రల్ అంటే దీనిలో CLC ఉంటుందా ఉండదా? ఉండదు సార్. ఉండదు. సో మనకి ఏ ఖర్చు అయినా అయితే మనం జనరల్ గా ఏమైనా రాసుకుంటాం, బ్యాంక్ పర్సనల్ ఆర్ రియల్ అకౌంట్స్ వాడుకుంటాం. ఎస్ సార్. రైట్ మ్యామ్. ఓకే సో క్వశ్చన్ నీకు అర్థమైంది కాబట్టి మనం సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఓపెనింగ్ బ్యాలెన్సెస్ లెడ్జర్స్ మా వెంకటలక్ష్మి సమ్ మొత్తం చెప్పడానికి ట్రై చేయాలి. ఓకేనా? ఎస్ సార్. రైట్. సో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి ఓపెనింగ్ బ్యాలెన్సెస్? 5 ఉన్నాయి సార్. 4 ఉన్నాయి కదా? ఎస్ సార్. అయితే ఓపెనింగ్ ట్రయల్ బ్యాలెన్స్ కాదు కదా, ఇది టాలీ అవ్వదు. ఎస్ సార్. ఓకేనా? ఇది ఇంటిగ్రల్ అకౌంటింగ్ సిస్టమ్ అంటే లైక్ రియల్ పర్సనల్ ఇంకా చాలా లెడ్జర్స్ ఉంటాయి. ఎస్ సార్. సో దీన్ని ట్రయల్ బ్యాలెన్స్ ఇంతకు ముందు సంవత్సరం లాగా లాస్ట్ లో ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసి టాలీ అవ్వలేదని మనం అనుకోకూడదు. ఓకేనా? ఎస్ సార్. ఎందుకంటే నీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్ని డెబిట్ బ్యాలెన్స్ ఉన్నాయి, మరి క్రెడిట్ ఏంటి దాని ఎఫెక్ట్? అంతే కదా? ఇచ్చినటువంటి అన్ని కూడా స్టోర్స్ లెడ్జర్, WAP, ఫినిష్డ్ గుడ్స్, ప్రీపెయిడ్ ఇవన్నీ ఏ బ్యాలెన్స్ లో? ఇవన్నీ డెబిట్ బ్యాలెన్స్. మరి క్రెడిట్ అంటే డెబిట్ క్రెడిట్ టోటల్ అయితే కదా ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుంది. ఎస్ సార్. సో మరి ఆ డేటా లేదు. సో ఆ లేనప్పుడు మనం దాని గురించి అదే CLC అనుకో, లైక్ అదే నాన్ ఇంటిగ్రేటెడ్ అనుకో, లెడ్జర్ బ్యాలెన్సెస్ ఏవైతే ఇచ్చాడో అవి కానీ అన్ని ఎక్కడికి వెళ్ళిపోయిందని ఊహించుకోవచ్చు. CLC లెడ్జర్ లో ఉండిపోయిందని ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఎనీ రియల్ పర్సన్ ఎక్కడికి వెళ్ళిపోద్ది, CLCకి వెళ్ళిపోద్ది. ఇక్కడ అలా కాదు కదా ఇంటిగ్రల్ లో. సో కాబట్టి ఇక్కడ మనం ఊహించుకుని CLC అనేది బ్యాలెన్స్ రాసెస్ చేయకూడదు. ఇచ్చిన డేటా ప్రకారం ఎంట్రీస్ పోస్ట్ డేటాను ఫిల్ చేయాలి తప్ప టాలీ అయిందా లేదా అని వెరిఫికేషన్ మనం ఇక్కడ చేయలేము. ఓకేనా? సో నేను లెడ్జర్స్ ఓపెన్ చేస్తున్నాను. స్టోర్స్ లెడ్జర్, కంట్రోల్ అకౌంట్. ఓకే బ్యాలెన్స్ టు బ్యాలెన్స్ ప్రీపెయిడ్ 25,000. ఓకే రైట్. నెక్స్ట్ లెడ్జర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, కంట్రోల్ అకౌంట్. ఓకే 20,000. 20,000 రైట్. నెక్స్ట్ ఫినిష్డ్ గూడ్స్, కంట్రోల్ అకౌంట్. ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్, కంట్రోల్ అకౌంట్ 35,000. 35,000. ప్రీపెయిడ్ ప్రొడక్షన్ ఓవర్హెడ్స్. సో ప్రొడక్షన్ ఓవర్హెడ్స్ లెడ్జర్, కంట్రోల్ అకౌంట్. yes sir. ప్రీపెయిడ్ అంటే ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్. ఓకేనా? ఎంత? 3,000 sir. సో ఒక నామినల్ అకౌంట్ కి డెబిట్ బ్యాలెన్స్ వేసానంటే ప్రీపెయిడ్, ఒక నామినల్ అకౌంట్ కి క్రెడిట్ బ్యాలెన్స్ వేసానంటే
Outstanding. స్టాండింగ్ అంతే అర్థం. ఓకేనా? మళ్ళీ Yes. సెపరేట్ గా ప్రీపెయిడ్ లెడ్జర్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. Yes, sir. ఇవి వాడిచ్చిన లెడ్జర్స్ అని. ఇవి కాకుండా మనం ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ బట్టి ఏం చేయాలి? అడిషనల్ లెడ్జర్స్ ని ఓపెన్ చేసుకోవాలి. Yes, sir. ఫస్ట్ ట్రాన్సాక్షన్ చదివి నాకు ఎంట్రీ ఫాస్ట్ గా చెప్పడానికి ట్రై చేయండి. Materials purchased. ఎంట్రీ. Stores ledger control account debited to creditors account. వెరీ గుడ్. క్రెడిటార్స్ ఎంత అన్న? 75,000. మరి ఇప్పుడు ఇంకో అకౌంట్ ఏం ఓపెన్ చేయాలి? Creditors account. అవసరం లేదు నాకు. ఎందుకంటే నువ్వు క్రెడిటార్ ఓపెన్ చేయాలంటే అసలు క్రెడిటార్ ఓపెన్ బ్యాలెన్స్ తెలుసా? లేదు, sir. మరి మిగతా అన్ని తెలుసా? అవి ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి. ఆ లెడ్జర్స్ ఏమవుతాయి? ఎక్స్ట్రాక్ట్ లెడ్జర్స్ అవుతాయి. Yes, sir. అలా అన్నెసరీ ఇప్పుడు బ్యాంక్ అంటాం. బ్యాంక్ అకౌంట్ లో బోల్డ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అన్ని మనం చేయగలమా? లేదు, sir. సో డబుల్ ఎంట్రీ ఇందాక చెప్పా, డబుల్ ఎంట్రీ ఫిల్ ఇక్కడ అవ్వదు. ఇక్కడ Yes. మనం పర్పస్ ని బట్టి వెళ్ళాలి. ఇప్పుడు క్వశ్చన్ లో చూడు, రిక్వైర్డ్ లాస్ట్ లో ఎవరు చూడు 5 లెడ్జర్స్ అడిగాడు. Yes, sir. ఆ 5 లెడ్జర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాసుకుంటే చాలు. Yes, sir. ఇంపాక్ట్ 5 లెడ్జర్స్ లో ఎక్కడ ఉందో నువ్వు నెతుకుని రాసుకుని చాలు. మిగిలిన ఇంపాక్ట్ మనకు అవసరం లేదు. లేదు. ఓకేనా? Yes, sir. రైట్, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చదువు మరి. Material issued to production. అంటే ఎక్కడికి వెళ్తుంది? Work in progress. Work in progress. Control account debited to stores ledger. ఓకే 30,000. ఓకే 30,000. Material issued to factory maintenance. ఒక నిమిషం, డబుల్ ఎంట్రీ ఇక్కడ డబుల్ ఎంట్రీ ఇక్కడ డబుల్ ఎంట్రీ ఉంది. ఎందుకంటే 2 అకౌంట్స్ మనల్ని అడిగాడు. Yes. అవునా? సోర్స్ Yes, లెడ్జర్ లో sir. క్రెడిట్, WAP లో డెబిట్. అవునా కదా? Yes, sir. Right, next. WIP. మెటీరియల్ టు ఫ్యాక్టరీ మెయింటెనెన్స్. ఫ్యాక్టరీ మెయింటెనెన్స్ అంటే Production overheads control account debited to stores ledger control account. రైట్ అన్న. ఎంత? 4,000. 4,000. సో Correct. ప్రొడక్షన్ ఓవర్హెడ్ లో కూడా రాసేస్తున్నాను. Yes, sir. రైట్, నెక్స్ట్. Materials transferred between batches. బ్యాచ్ అంటే Batch బ్యాచ్ అంటే ప్రొడక్షన్. production. Yes. sir. బ్యాచ్ కింద గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తాం. ప్రొడక్షన్ యాక్టివిటీ అందరికి మనం పెట్టుకున్న పేరేంటి అకౌంటింగ్ లో? WAP. Production WAP. Yes, sir. మా ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ యాక్టివిటీ జరుగుతుంది కదా. సో బ్యాచ్ సిస్టమ్ అయితే బ్యాచ్ కాస్టింగ్ సిస్టమ్ అంటాం. జాబ్ సిస్టమ్ అయితే జాబ్ కాస్టింగ్ సిస్టమ్ అంటాం. సో నేను ఆల్రెడీ అవి మీకు వీడియోస్ కూడా ఇచ్చి నేను చూడమని చెప్పాను రికార్డెడ్ లో. సో ఏదైనా ప్రొడక్షన్ sir. యాక్టివిటీ గ్రాస్ అంటే ఇంటర్నల్ గా వాటిని మనం పిలుస్తాం. బట్ గ్రాస్ రూట్ లో దాన్ని ఏమంటాం? WAP అంట. Yes, sir. సో ఇప్పుడు బ్యాచ్ కి గూడ్స్ పంపించావు కదా, ఆల్రెడీ పంపించావు పంపలేదా? మెటీరియల్ పంపించాం. ఎంత పంపించావు చెప్పు? Production 34,000 పంపించాం. 30,000 పంపించాం. Yes. 4,000 ఫ్యాక్టరీ ఓవర్హెడ్ కదా. 4,000. Yes, sir. మెటీరియల్ డైరెక్ట్ మెటీరియల్ చార్జ్ టు ప్రొడక్షన్ ఎంత? 30,000. అయితే ఆ మెటీరియల్ 3-4 బ్యాచెస్ అంటే 3-4 ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఉంటాయి. ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ పంపించారంట. ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ డిపార్ట్మెంట్ పంపించినా జరిగేది ప్రొడక్షన్ యాక్టివిటీయే కదా. Yes, sir. ప్రొడక్షన్ కోసం కన్జ్యూమ్ అయింది కదా. Yes, sir. మళ్ళీ ఏమైనా ట్రాన్సాక్షన్ రాయాలా? అవసరం లేదు, sir. అవసరం లేదు. మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా. నేను మెటీరియల్ ఇక్కడ నుంచి WAP పంపించాను, స్టోర్స్ నుంచి WAP పంపించాను. అవునా కదా? Yes, sir. అంటే దాని అర్థం మెటీరియల్ ప్రొడక్షన్ కోసం కన్జ్యూమ్ చేశాను రాశాను. Yes, sir. కన్జంప్షన్ ఇంటర్నల్ గా ఏ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఏ మిషనరీలో వాడితే మనకి ఎందుకు? కన్జ్యూమ్ చేశాడా లేదా? కన్జ్యూమ్ చేశారు. చేసినప్పుడు ఆల్రెడీ రాస్తాం కాబట్టి అది ఈ డిపార్ట్మెంట్ నుంచి ఈ డిపార్ట్మెంట్కి వెళ్ళింది, ఆ డిపార్ట్మెంట్ నుంచి ఈ డిపార్ట్మెంట్కి వెళ్ళింది అంటే మనం రాయం. ఒకవేళ మళ్ళీ ప్రొడక్షన్ నుంచి పూర్తిగా స్టోర్స్కి వచ్చేస్తే అప్పుడు రాసుకుంటాం. రాస్తాం, ఎందుకంటే అసలు వాడినప్పుడు రాయాలి కదా. మరి Yes, sir. మీనింగ్ అర్థమవుతుందా అన్న? Yes, sir. సో కాబట్టి ద మెటీరియల్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద బ్యాచెస్ హ్యాస్ నో ఎంట్రీ. Yes, sir. అర్థమవుతుందా? ఇట్ హ్యాస్ నో ఎంట్రీ. రైట్, నెక్స్ట్. Total wages paid to direct workers. డైరెక్ట్ అయినా ఇండైరెక్ట్ అయినా వేజెస్ అంతా ఎక్కడికి వెళ్తుంది? Wages control account. సో ఎంట్రీ Wages control account debited to bank account. అమౌంట్ 30,000. 25,000 direct workers, indirect workers ఏదైనా ఒకటే 5,000. ఎంట్రీ కదా, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. Yes, sir. సో ఇండైరెక్ట్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? Factory overheads. పంపించేస్తున్నాను. ఓకేనా? Yes, sir. మరి So డైరెక్ట్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? work in progress. కానీ కింద ఒక పాయింట్ చెప్పొచ్చు, మనం అలా చేసేస్తామని ఇక్కడ కింద ఒక హింట్ ఇచ్చాడు. మళ్ళీ కంగారు పడిపోయి అది చేసి ఉంటే మళ్ళీ మారిపోతుంది. డైరెక్ట్ వేజెస్ చార్జ్ టు బ్యాచ్ మీన్స్ ప్రొడక్షన్ అంతా.
Direct wages. 20A. Yes, sir. అంటే నా వేజెస్ yes, 30,000 పే చేస్తే దానిలో ప్రొడక్షన్ కోసం 20,000 అంట. Yes, sir. సో ప్రొడక్షన్ అకౌంట్ కి నేను ఎంత పంపించాలి ఇప్పుడు? 20,000 పంపించాలి. 20 పంపాలి. మరి మిగిలిన 5 ఏంటి? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. అది ఆల్రెడీ పంపించాం. ఇంకొక 5 కూడా బ్యాలెన్స్ వచ్చింది అవునా? Yes, sir. మరి ఈ 5 ఏంటి సార్? క్వశ్చన్ ఇది అవుతుంది. చెక్ చేయాలి. దానికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంది. రికార్డెడ్ నాన్ ప్రొడక్టివ్ టైమ్ ఆఫ్ ది డైరెక్ట్ వర్కర్స్ ఇస్ 5,000. 5,000. సో నాన్ ప్రొడక్టివ్ టైమ్ ఆఫ్ ది డైరెక్ట్ వర్కర్స్ మీన్స్ Non-productive డైరెక్ట్ time. వర్కర్స్ కరెక్ట్ టైం అంతా ప్రొడక్టివ్ గా పనిచేయలేదంట. ఇప్పుడు దాన్ని ఎలా ట్రీట్ చేస్తాం ఆర్గనైజేషన్ లో? Factory overhead. ఫ్యాక్టరీ ఓవర్ లేదు సార్. అది లేబర్ కాస్ట్ కింద ట్రీట్ చెయ్యం. Yes, sir. ఓకేనా? సో అప్పుడు దాన్ని మళ్ళీ Yes, sir. నాన్ ప్రొడక్టివ్ ఏదైనా ఎక్కడికి వెళ్ళిపోతానా? ఫ్యాక్టరీ ఓవర్. Production. అంటే మళ్ళీ Ah, ఫ్యాక్టరీ yes, వర్క్స్ sir. ఇంకో 5,000 కూడా ఏం చేయాలి? ట్రాన్స్ఫర్ చేయాలి. 5,000. వాడు Yes, sir. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ వర్కర్స్ అని చెప్పాడు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. డైరెక్ట్ వర్కర్స్ కూడా అన్ప్రొడక్టివ్ టైం అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. Factory overheads. అర్థమవుతా? అంటే మొత్తానికి ప్రొడక్షన్ WIP కి 20,000, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఎంత వెళ్ళాలి? 5,000. 10,000 వెళ్తాయి టోటల్. వేజెస్ కంట్రోల్ అకౌంట్ నుంచి 10,000 రాస్తాను డైరెక్ట్ గా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. ఓకేనా? Yes, ఇదో sir. 5 ఇదో 5 క్లియరేనా? Yes, sir. ఇదన్నమాట మీనింగ్. నెక్స్ట్ Next, selling and distribution overheads incurred. ఓకే. సో ఇంకో కొత్త లెడ్జర్ ఓపెన్ చేశాను. సెల్లింగ్ అండ్ Yes, sir. డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ టు Selling and to బ్యాంక్ bank account. ఎంత? 6,000. 6,000. ఓకే. Other production overheads incurred. అదర్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ అంటే ఇక్కడ టు బ్యాంక్ To bank account. ఎంత? 12,000. 12,000. ఓకే రైట్. నెక్స్ట్ Sales. సేల్స్ ఇచ్చాను. సేల్స్ Data to sales accounts. డేటా టు సేల్స్. లెడ్జర్ మనకు కావాలా? Awesome, చేయకపోయినా yes, కూడా sir. చేయొచ్చానా? బట్ మీకు కన్ఫ్యూషన్ ఉంటుందని ట్రై చేస్తాను నేను. ఎందుకంటే అల్టిమేట్ గా కాస్టింగ్ పెయిన్ అడిగాడా అంటే సేల్స్ ఏం చేయాలి? Costing P&L కి తీసుకెళ్ళిపోవచ్చు. తీసుకెళ్ళిపోతుంది నీకు కదా గుర్తుంటే ఆటోమేటిక్ గా పంపించవచ్చు. మర్చిపోతామని సేల్స్ కూడా రికార్డ్ చేస్తాం. ఓకేనా? Yes, sir. 1 lakh. 1 lakh. ఓకే రైట్. నెక్స్ట్ Cost of finished goods sold. గూడ్స్ సోల్డ్ అంటే ఎక్కడికి వెళ్తుంది? Cost of finished goods sold and కాస్ట్ నాన్న ఫినిష్ గూడ్స్ నుంచి అమ్మినన్ని ఎక్కడికి వెళ్తాయి? cost of goods sold కి వెళ్తుంది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కి వెళ్తాయి. కాస్ట్ ఆఫ్ సేల్స్ కి వెళ్తాయి. Yes, sir. ఎందుకంటే గూడ్స్ మొత్తం ఇక్కడ ఫినిష్ గూడ్స్ ఓపెనింగ్ స్టాక్ 35,000 ఉంది. ఎన్ని ప్రొడ్యూస్ అయ్యాయో తెలియదు. అక్కడి నుంచి సేల్ ఎన్ని అయ్యాయో చెప్పేస్తాను. ఎన్ని సేల్ అయ్యాయంట? 80,000. ఇక్కడ నుంచి 80,000 సేల్స్ అకౌంట్ కి వెళ్ళిపోయిందా? కాస్ట్ ఆఫ్ సేల్స్ Yes, sir. అకౌంట్. ఓకేనా? Yes, sir. ఇంకో Cost of- కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్. Cost of సో sales. దీనిలో టు To ఫినిష్ గూడ్స్ finished లెడ్జర్ goods control account. 80,000. 80,000 అది కూడా రాసాం. రైట్. నెక్స్ట్ Cost of goods completed and transferred into finished goods during the month. కాస్ట్ ఆఫ్ గూడ్స్ కంప్లీట్ అండ్ ట్రాన్స్ఫర్ టు ఫినిష్ గూడ్స్ అంటే అర్థం ఏంటి? అంటే finished కంప్లీట్ అయి goods ప్రొడ్యూస్ అయితే ఎక్కడి నుంచి ఎక్కడ పంపించాలి ట్రాన్స్ఫర్? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ నుంచి finished goods కి వచ్చాయి సార్. వెరీ గుడ్. ఫినిష్ గూడ్స్ లెడ్జర్ ఎంత అన్న? 65,000. 65,000. 65,000. ఓకేనా? Yes, sir. ఫినిష్ గూడ్స్ రాస్తాను టు WIP. To work in progress control account. అంటే ఇవి ప్రొడ్యూస్ అయిన గూడ్స్ 65, ఆల్రెడీ ఉన్న స్టాక్ 35, రెండు కలిపితే 1 lakh. 1 lakh 1 lakh plus 80. 80,000. అర్థమవుతుంది కదా? Yes, sir. రైట్. నెక్స్ట్ Physical value of work in progress at the end of the month. అంటే అర్థం Physical అంటే వర్క్ ఇన్ ప్రాసెస్ లో కొంత స్టాక్ ఉందని చెప్తున్నారు. క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్. ఫిజికల్ గా అంటే వెళ్ళి ఫిజికల్ గా వెరిఫై చేసి చేశాను. బుక్స్ ప్రకారం కాదు. Yes, sir. ఎంత అనేది వాడే చెప్పేస్తున్నాడు. ఎంత ఫిజికల్ వాల్యూ? 40,000. జనరల్ గా మనం ప్రతిసారి బ్యాలెన్స్ మనం క్యాలిక్యులేట్ చేసి బ్యాలెన్స్ రాస్తాము. వాడే చెప్పేది బ్యాలెన్స్ అంటే ఏదో మిస్సింగ్ Yes, ఉన్నదనే కదా అర్థం. Yes, sir. అదేంటనేది చూడాలి. చూద్దాం మళ్ళీ కనబెడదాం. రైట్. ఇంకా నెక్స్ట్ ఇంకేమన్నా ట్రాన్సాక్షన్స్ అన్నీ అయిపోయా? Transactions అన్ని అయిపోయాయి సార్. కింద పాయింట్. ఒక పాయింట్ ఉంచదు ఏంటది? The production overhead absorption rate is 150% of direct wages charged to work in progress. సో Process. ప్రొడక్షన్ ఓవర్హెడ్స్ కి అబ్జార్బ్ చేయాలి. ప్రొడక్షన్ ఓవర్హెడ్ ని ఎక్కడికి అబ్జార్బ్ చేయాలి? Production overhead work in వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కి ట్రాన్స్ఫర్ చేయాలి కదా? transfer చేయాలి. Yes, sir. ప్రొడక్షన్ ఓవర్హెడ్ ని వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కి ట్రాన్స్ఫర్ చేయాలి కదా? అబ్జార్బ్ చేయాలి కదా? Yes, sir. అబ్జార్ప్షన్ కి వాడు ఇచ్చిన అబ్జార్ప్షన్ రేట్
ప్రీ డిటర్మైన్ రేట్ ఎంత? 150% of direct wages. గుర్తుందా? పర్సంటేజ్ మెథడ్ ఉంటది, డైరెక్ట్ వేజెస్ మీద, ప్రైమ్ కాస్ట్ మీద, Yes, డైరెక్ట్ sir. మీద. Yes, sir. వీడు ఫాలో అవుతుంది పర్సంటేజ్ ఆన్ డైరెక్ట్ వేజెస్. సో డైరెక్ట్ వేజెస్ చార్జ్ టు ప్రొడక్షన్ ఎంత? Direct wages charge to production. 20,000. ఇందాకే అనుకున్నాక 20,000. డైరెక్ట్ వేజెస్ లో ప్రొడక్షన్ ఎంత పంపించాడు? 20,000. Yes, sir. సో 20,000 ఇంటూ ప్రీ డిటర్మైన్ రేట్, 150. యాక్చువల్ బేస్ ఇంటూ ప్రీ డిటర్మైన్ రేట్ కదా అబ్జర్ప్షన్. Yes, sir. ప్రీ డిటర్మైన్ రేట్ ఎంత? 150. 150%. ఎంత అవుతుంది అప్పుడు? 30,000, sir. అర్థమైందా ఇది? Yes, sir. రైట్. సో డబుల్ ఎంట్రీ కంప్లీట్ చేయాలి కాబట్టి ఇక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తాను? WAP అకౌంట్ కి కూడా తీసుకెళ్తాను. ప్రొడక్షన్ ఆర్డర్స్ ఎంత పంపిస్తాను? 30,000. 30,000. డబుల్ ఎంట్రీ కంప్లీటెడ్. నెక్స్ట్. సో దీంతో ట్రాన్సాక్షన్స్ అయిపోయినా. Yes, sir. సో ఇప్పుడు మన ట్రాన్సాక్షన్స్ అయిపోతే ఇంకేం చేయాలి? Close share. క్లోజ్ చేయాలి. Yes, క్లోజ్ sir. చేయడానికి ఫస్ట్ మెటీరియల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందా? ఉంది, sir. పర్చేజ్ ఉందా? ఉంది, sir. చార్జ్ టు ప్రొడక్షన్ ఉందా? Yes, sir. ఇండైరెక్ట్ మెటీరియల్ ఉందా? ఉంది, sir. సో ఆటోమేటిక్ Closing. మిగిలింది ఏమవుతుంది ఇప్పుడు? Closing balance. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంతో చూడండి. 75 plus 25 1 lakh. 1 lakh minus 34 30,000. 66,000, sir. అయిపోయింది ఫస్ట్ అకౌంట్. ఓకేనా? Yes, sir. ఆల్రెడీ వేజెస్ ఇందాకే కంప్లీట్ చేసేసాం. Yes, sir. తర్వాత ఏంటి అకౌంట్? Production overhead. ఓవర్ హెడ్స్. ఓవర్ హెడ్స్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, ఇండైరెక్ట్ మెటీరియల్ వచ్చింది, ఇండైరెక్ట్ వేజెస్ వచ్చింది, వార్డ్ ఇంకర్ అయింది ఉంది. 3 ఉండాలి కదా నాన్న. Yes, sir. ఓవర్ హెడ్ ఇండైరెక్ట్ మెటీరియల్ ఉండొచ్చు, ఇండైరెక్ట్ లేబర్ ఉండొచ్చు, అదర్ ఎక్స్పెన్సెస్ ఉండొచ్చు. Yes, sir. ఇండైరెక్ట్ మెటీరియల్ ఉందని ఎలా చెప్పగలిగాం? Work. ఇండైరెక్ట్ మెటీరియల్ ఫ్యాక్టరీ ఓవర్ లో ఉందని, ఫ్యాక్టరీ ఓవర్ కింద ఉందని ఆర్గనైజేషన్ ఎలా చెప్పగలిగాం? ఎందుకంటే SLC నుంచి ఇక్కడ డెబిట్ అయింది చూడు. Yes, sir. 4. ప్రొడక్షన్ ఓవర్ లో డెబిట్ 4,000, SLC అంటే మెటీరియల్, WC sir. నుంచి వచ్చిందంటే వేజెస్, Wages. బ్యాంక్ అని ఉందంటే Yes. అదర్ ఎక్స్పెన్సెస్. సో Yes, డెబిట్ sir. లో ఉన్నాయని ఇంకా నాన్న దాన్ని ఎంత అబ్జర్వ్ చేసాం? 30,000. 30,000. సో దీనికి డిఫరెన్స్ ఏమంటాం? డెబిట్ మీన్స్ ఇంకర్డ్, క్రెడిట్ మీన్స్ అబ్జార్ప్షన్. Debit is more than the credit, under absorption. Under absorption. Yes, sir. Credit is more than the debit, over absorption. Over absorption. So difference side ఉంది, debit side ఉందా, credit side ఎక్కువ. Credit side accounts 1,000. Debit side తక్కువ ఉంది. Okay, so అంటే ఇటు సైడ్ రాస్తాను. 2 Yes, sir. balance carried down 1,000. 1,000. ఓకేనా? Yes, sir. The production order balance is 1,000. Credit balance means over absorption. Sir, prepaid ఇది కూడా అయి ఉండొచ్చు కదా. ప్రీపెయిడ్ ఒకవేళ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే అవుట్ స్టాండింగ్ అయి ఉండొచ్చు కదా. నేను ఇందాక చెప్పిన ఒక పాయింట్ అజంప్షన్ గుర్తుందా? Yes, sir. క్వశ్చన్ లో ప్రీ డిటర్మైన్డ్ Question లో predetermined rate ఇస్తే over or under absorption తీసుకోండి. తీసేసుకోవడమే. ఓకేనా? Yes, sir. అప్పుడు దీన్ని బ్యాలెన్స్ ఉండొచ్చు, లేదంటే దీన్ని మనం ఏం చేయొచ్చు? P&L కి తీసుకెళ్ళి. కాస్టింగ్ పేర్లు పంపించేయచ్చు. Yes, sir. అర్థమవుతుందా? కాస్టింగ్ పేర్లకే పంపించేస్తాం, ఎందుకంటే మన క్వశ్చన్ లో కాస్టింగ్ పేర్లు స్పెసిఫిక్ గా అడిగాడు కాబట్టి. Yes, sir. ఓకేనా? Yes, sir. లేదు సార్ నేను బ్యాలెన్స్ ఉంచుతాను, ఎందుకంటే ఆల్రెడీ క్వశ్చన్ లో బ్యాలెన్స్ కూడా ఉంది. ఏంటిది? ప్రీపెయిడ్ అని ఉంది తప్ప అండర్ ఓవర్ అబ్జర్ప్షన్ బ్యాలెన్స్ అని ఉందా? లేదు, sir. అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనం బ్యాలెన్స్ ఉంచడం కన్నా క్వశ్చన్ లో దాని మీనింగ్ దీన్ని ఎక్కడ పంపించడం కరెక్ట్? Costing P&L కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అంతే. సో కాస్టింగ్ పేర్లకి ట్రాన్స్ఫర్ చేద్దాం 1,000 రూపీస్. ఓకేనా? Yes, sir. నేను ఇక్కడ రాస్తున్న చూడు, కాస్టింగ్ పేర్ల అకౌంట్ ఓపెన్ చేశాను. దానిలో 2 ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ ఆర్ ప్రొడక్షన్ ఓవర్హెడ్స్ ఎంత? 1,000. సో దీంతో ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ అయిపోయింది, మెటీరియల్ అయిపోయింది, లేబర్ అయిపోయింది, ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ అయిపోయింది. నెక్స్ట్ లెడ్జర్ ఏంటి? Work in progress. సో WAP లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, మెటీరియల్ వచ్చింది, ప్రొడక్షన్ సారీ 20,000 వేజెస్ కదా. ఓకే సారీ, SLC వచ్చింది, WC వచ్చింది, ప్రొడక్షన్ ఓవర్హెడ్స్ వచ్చింది. సో 3 వస్తే దాని అర్థం గూడ్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. ప్రొడ్యూస్ అయిన గూడ్స్ ఎక్కడికి వెళ్ళిపోయాయి? Finished goods కి వెళ్ళిపోయాయి. అప్పుడు ఇంకా బ్యాలెన్స్ మిగిలాలి. బ్యాలెన్స్ కూడా వాడు ఇచ్చాడంటే ఇది టాలీ అయిపోవాలి. అవుతుందా లేదా? 20 plus 30 plus 20 plus 30 that equals to 1 lakh 5,000 debit. డిఫరెన్స్ వస్తుంది, sir. 1 lakh minus 65 బుక్స్ ప్రకారం 35,000 ఉండాలి.
Yes. ఎక్కువ ఉంది నాన్న, అంటే అది ఆర్గనైజేషన్ కి గెయిన్ అలా సార్. Loss, sir. స్టాక్ 35,000 ఉండాలి బుక్స్ ప్రకారం, కానీ 40,000 స్టాక్ ఉందంట. అంటే గెయిన్. అంటే ఎక్కడో ఏదో ఇంతకు ముందు మిస్టేక్ జరిగితే వాడు సరిగ్గా వెరిఫై చేయకుండా ఇప్పుడు వెరిఫై చేస్తే అది లాభం గెయిన్ వచ్చింది మనకి. Yes, sir. ఇది మన మిస్టేకే కదా అన్న. Yes, sir. దీన్ని ఎక్కడ పంపించాలి? అబ్నార్మల్ గెయిన్ ని Costing P&L పంపిస్తాం. ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేనా? Yes, sir. 5,000 ట్రాన్స్ఫర్ టు costing P&L. కాస్టింగ్ P&L. ఎంతనా? 5,000. 5,000. మీనింగ్ అర్థమవుతుందా? ఇట్ ఈస్ కాల్డ్ అబ్నార్మల్ గెయిన్. Yes, sir. అబ్నార్మల్ గెయిన్. సో కాస్ట్ P&L బై W8. 5,000. మనం తీసుకునే అజంప్షన్ ని క్లియర్ గా నోట్ పాయింట్ రాయాలి. అస్యూమింగ్ ద బ్యాలెన్స్ ఇన్ ద W8 అకౌంట్ ఇస్ అస్యూమ్డ్ టు బి ఏ abnormal gain, so it is transferred to cost of P&L. Yes, sir. W8 అకౌంట్ క్లోజ్ తర్వాత Finished goods. ఫినిష్డ్ గూడ్స్ ఆల్రెడీ ఓపెనింగ్ ఉంది, W8 వచ్చింది, సేల్స్ కూడా వెళ్ళిపోయింది అన్న. మిగిలింది ఏంటన్నా? 20,000 balance clothing stocks. 20,000 sir. ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. Yes, sir. సార్ చెక్ చేయాలి అడ్మినిస్ట్రేటివ్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఉంటే అది కూడా చార్జ్ చేసి బ్యాలెన్స్ రాయాలి. Yes, sir. ఓకేనా? అవి లేవు. ఓకేనా? Yes, sir. రైట్. నెక్స్ట్ Costing P&L. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్. ఓపెనింగ్ ఉంది, Selling. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ ఎక్కడ పంపించాలి? Costing P&L. Cost of sales, sir. సేల్స్ కి. Yes, sir. 6,000 60,000 అనక ఇది 6,000, sir. 6,000 ట్రాన్స్ఫర్ చేసేయాలి కదా అన్న. Yes, sir. ఎక్కడ పంపించాలి? కాస్ట్ ఆఫ్ సేల్స్ పంపించాలి టు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ Selling and ఓవర్హెడ్స్. distribution overheads. సో టోటల్ గా కాస్ట్ ఆఫ్ సేల్స్ లో ఉన్నటువంటి 86,000 ఎక్కడ పంపించాలి? 86,000 costing P&L. P&L పంపించాలి టు కాస్ట్ ఆఫ్ సేల్స్. Cost of sales 86,000. సో ఇది కూడా అయిపోయింది. సేల్స్ ఎక్కడ పంపించాలి? Costing P&L is by sales. బై సేల్స్ 1 lakh. Yes, sir. అల్టిమేట్ గా నాకు ఏమొచ్చింది? 1 lakh. ప్రాఫిట్ 1,05,000 మైనస్ 87. 87. 18,000 is the 18,000. profit. Yes, sir. ఓకేనా? Yes, sir. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా చూడండి, అబ్జర్వ్ చేయండి. అది మనం ప్రొడక్షన్ ఓవర్హెడ్ P&L అనుకున్నాం కదా, అది రాయలేదా? Production overhead. మా ప్రొడక్షన్ ఓవర్హెడ్ 1,000 రాయాలి కదా, అని రాయలేదు. ఓకే 19 అవుతుంది. Sir, అది ఓకే Debit నేను side ఇక్కడ రాసిన రాంగ్ రాసిన. రాసాం సార్, క్రెడిట్ సైడ్ రాయాలి. క్రెడిట్ సైడ్ రాసిన, డెబిట్ సైడ్ రాసిన. ఓకే రాయలేదు అనుకున్నాను. ఆన్సర్ ఇస్ 20. Yes, sir. ఓకేనా? Yes, sir. రైట్ నా, థ్యాంక్ యూ. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. క్వశ్చన్ అర్థమవుతుందో లేదో చూడండి. సెంట్రల్ లింకింగ్ చేసుకుంటూ మనం చేసాం. ఇది ఇంటిగ్రల్ అకౌంటింగ్ సిస్టమ్. దీనిలో కూడా కాస్టింగ్ ప్రాఫిట్ కనుక్కోవచ్చు, కాస్టింగ్ సంబంధించిన కాస్ట్ ని కనుక్కోవచ్చు. సో ఇది ఇక్కడ 2 పర్పస్లు సర్వైవ్ అవుతాయి. అలా సర్వైవ్ అయితే మనం దాన్ని ఏమంటారు? 2 పర్పస్ ఉంటే ఇంటిగ్రల్ అకౌంటింగ్ సిస్టమ్ అన్నమాట. రైట్ నా. సో దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 4 కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్, నేను ఇక్కడ ఒక అబ్జర్వ్ చేయను. నేను ఏవైతే పాయింట్స్ చెప్పానో అన్ని కూడా చూడండి. నోట్ పాయింట్స్ రాసి చూసారా? ఇందాక నేను చెప్పాను నోట్ పాయింట్స్ రాయండి అని. నోట్ పాయింట్స్. మెటీరియల్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ది బ్యాచెస్ విల్ నాట్ ఎఫెక్ట్ ది అకౌంట్స్. బ్యాచ్ నుంచి బ్యాచ్కి వెళ్తే ఎఫెక్ట్ ఉండదు, బట్ బ్యాచ్ నుంచి స్టోర్ కి వెనక్కి వస్తే ఎఫెక్ట్ ఉంటుంది. అప్పుడు ఎంట్రీ ఉంటుంది, లేకపోతే ఎంట్రీ ఉండదు. అలాగే చూడండి, నాన్ ప్రొడక్టివ్ డైరెక్ట్ వర్కర్స్ యొక్క నాన్ ప్రొడక్టివ్, వాళ్ళ ప్రొడక్టివ్ టైం యూజ్ చేయకపోతే దాన్ని ఎలా ట్రీట్ చేసాం? మనం ఇక్కడ ఓవర్ హెడ్ కింద ట్రీట్ చేసాం. ఆ విషయాన్ని మనం ఏం చేయాలి? నోట్ పాయింట్ రాయాలి. మనం ఏదైతే అసంప్షన్ తీసుకున్న ప్రతి విషయాన్ని ఏం చేయాలి? నోట్ పాయింట్ రాయాలి. అలాగే ప్రొడక్షన్ ఆల్రెడీ చార్జ్, ఈ క్యాలిక్యులేషన్ ఆల్రెడీ మనం లెడ్జర్ లో చూపించేసాం, అవసరం లేదు. అలాగే నెక్స్ట్ WAP లో ఫిజికల్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటుంది. దీన్ని ఏమనుకున్నాం? స్టాక్ గెయిన్, అబ్నార్మల్ గెయిన్ ట్రాన్స్ఫర్ టు P&L. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం నోట్ పాయింట్ రాయాలి. ఇలా ప్రతి విషయాన్ని మనం ఏదైతే అసంప్షన్ తీసుకున్నామో వాటి ప్రతిదాన్ని కూడా మనం ఏం చేయాలన్నా నోట్ పాయింట్ రాసి అప్పుడు మనం సమ్ సాల్వ్ చేయాలి. సో సమ్ సాల్వ్ చేసాక లాస్ట్ లో ఈ నోట్ పాయింట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే నువ్వు ఎందుకు అలా చేసావు అనేది కూడా మనం వాటికి ఇంటిమేట్ చేస్తే అప్పుడు ఇంకా పర్ఫెక్ట్ గా మార్క్స్ అనేవి వస్తాయి. రైట్, ఓకేనా? సో దీంతో మనకి 4 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ క్వశ్చన్స్ మనం రిమైనింగ్ క్లాస్ లో చూద్దాం. నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.